ఇదం జగత్ అధికారం దాదాపు ఆవిష్కరణకు ముందే చేతిలోకి పుస్తకాలు కూడా వచ్చేసాయి. వచ్చాయంటే నిన్న వచ్చేటప్పుడు ఇప్పుడే ఒక మిత్రుడు అన్నాడు, పెళ్ళి జరిగిపోయింది కదా, సినిమాలో మా చెల్లికి చేయాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్లు మళ్ళా పెళ్ళికి పోతున్నావు అన్నాడు. నేను నవ్వేసి లేదంతా సాంప్రదాయబద్ధంగానే జరుగుతుంది, నిన్న జీలకర్ర బెల్లం పెట్టినారు, తాళి ఈరోజు కడుతున్నారు అని చెప్పారు. ఆకాశంలో ఉన్న వాడిని కూడా రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చి నిలబెట్టి ఏకంగా జైలు పాలు చేసేంత శక్తి అధికారానికి ఉంది. అందుకే అందరికీ మేము చెప్పేదేమంటే అన్ని కులాల వాళ్ళు కూడా ఈ విషయాన్ని గ్రహించి అర్జెంటుగా అధికారాన్ని ఎలా చేపట్టాలో చూడండి అని చెప్తా ఉన్నాం. మిగతా కింది కులాలు, బీసీ కులాలు కేవలం 2-3 వర్గాలకే అధికారం ఉండడం వల్ల ఏం జరుగుతుందో గ్రహించండి. మిగతా అన్ని కులాలు కూడా అధికారం యొక్క పవర్ని అర్థం చేసుకోండి. డబ్బును ఉపయోగించి అధికారాన్ని, నాయకులను తయారు చేయండి. ప్రతి కులాల్లోనూ పైన ఉన్నటువంటి అధికారాన్ని చేపట్టండి అని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఇది ఒక కోణం ఈ పుస్తకంలో. మరొక కోణం ఏమంటే, ఎంత అధికారం ఉన్నప్పటికీ అది 5 సంవత్సరాలే. అధికారం ఉంది కదా అని చెప్పి నువ్వు విర్రవీగి ఎవరిని కాళ్ళు పట్టుకొని అధికారంలోనికి వచ్చావో వాన్నే కాలితో తంతే వాడు నీకు దూరం అయితే ఆఖరికి నీ పరిస్థితి ఏమి? 5 సంవత్సరాల తర్వాత నీ పరిస్థితి ఏమి? దీన్ని నాయకులు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలా. ఏ నాయకుడైతే ఈ విషయాన్ని మర్చిపోయి ప్రజలకు దూరమయ్యి అధికారం శాశ్వతం అనుకుంటాడో వాడు మరలా పైనుంచి కిందికి పడాల్సిందే. ఇదంతా కూడా పేక మేడల్లాగా ఒక్కసారి కుప్ప కూలిపోతాయి. అధికారం కాదు శాశ్వతము, ప్రజలే శాశ్వతము. ప్రజాబలం లేకపోతే నీకు అధికారం రాదు, డబ్బు నీకు నిలబెట్టదు, ప్రజాబలమే నిలబెడుతుంది. కాబట్టి నీ రాజకీయాలు ఏవైనా సరే ప్రజలను తప్పి గనక పక్కకు పోతే నువ్వు అశాశ్వతము నీది అని వారు చెప్తారు. ఇది చాలా బలంగా ఈ పద్యాల్లో చెప్తారు. నాది కేవలం అధ్యక్ష ఉపన్యాసము, అది కూడా ఇప్పటికిప్పుడు చేసిన అధ్యక్షుడు కాబట్టి నేను దీని గురించి పెద్దగా చదవలేదు. పుస్తకం గురించి నేను ఉపన్యాసానికి ప్రిపేర్ కాలేదు. కాకపోతే ఏదో ఇప్పటికిప్పుడు చెప్పేసరికి నేను చదువుతున్నప్పుడు నాకు ఒక 2 పద్యాలు బాగా నచ్చాయి. ఆ 2 పద్యాలు చెప్పేసి పుస్తకావిష్కరణకు నేను పిలుస్తాను. సభలు సన్మాన హోరులో జయహో జయహో ఎంచు కార్యకర్తలు సల్పు, జయ నినాదం మత్తు కలవాటు పడినట్టి నాయకులు ఇట కలరు. శాశ్వతమా అధికారము ఎప్పుడు? గెలిచనే జయ జయమ్ము నాదములిట చెవులకు, పూలదండలు మేళాల మోతంరోగు, ఓడెనా చీదరింపులు వీడిన ప్రజ అప్పులు మురిసే తిప్పలు తప్పవు గదా. ఈ 2 పద్యాలు దీనికి మొత్తము ప్రాణాధారం ఈ పుస్తకానికంతా. కాబట్టి అటువంటి పుస్తకాన్ని ఇప్పుడు ముఖ్య అతిథులైనటువంటి మనకు రవీంద్ర విద్యా సంస్థలు అధినేత అయినటువంటి పుల్లయ్య గారు వారు ఆవిష్కరణ చేస్తారు. నేను తీసుకోవాలి. ఈనాటి కార్యక్రమానికి మరొక అతిథిని మనం ఆహ్వానించుకునే ముందు 3 రోజుల పాటు టీజీ కళాక్షేత్రం నిర్వహిస్తున్నటువంటి తెలుగు భాషా దినోత్సవాలు అందరం కూడా గర్వించదగ్గ విషయం. పద్య నాటకాలు అయితే శ్రీ పత్తి ఓబులయ్య గారు తెలిపిన వెంటనే హైదరాబాద్ నుంచి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ను మేము నమోదు చేస్తాము. ఇంత పెద్ద ఎత్తున 80 మందికి పైగా ఈ కార్యక్రమాలు టీజీవీ కళాక్షేత్రం నిర్వహిస్తుంటేనే అంశాన్ని సదుద్దేశంతో ఇక్కడికి విచ్చేసి మనతో చేయగలిపి తెలుగు భాషా దినోత్సవంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమాన్ని ప్యారలల్గా మనకు జరుగుతుంది. దానికి సంబంధించిన వ్యక్తి టీబీఆర్ చైర్మన్ గారు గౌరవనీయులు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారిని ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి స్వాగతం
ప్రస్తుతం మనకు మెయిన్ థియేటర్లో జరుగుతున్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అద్భుతమైన టీజీ కళాక్షేత్రం ఒక మైలురాయి ఇదొకటి జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వారు చైర్మన్గా ఉన్నారు. హైదరాబాద్ నుంచి వారు ఇచ్చేస్తున్నారు. తర్వాత అంశాన్ని అధ్యక్షుల వారు ప్రకటించినటువంటి అంశం కొనసాగుతుంది. పుస్తకావిష్కరణ కార్యక్రమం అందరికీ సుపరిచితులు జయన్న సార్ గారు, రిటైర్డ్ తహసీల్దార్. వారు అద్భుతంగా వారి పనితీరులో అందరి మన్నలు అందుకున్నటువంటి తహసీల్దార్ వారు. వీరందరూ కూడా ఉద్యోగ విరమణ తర్వాత కూడా అద్భుత కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే రాముడు సార్ గారు, నవీన్ సార్ గారు, వారిద్దరిని కూడా పుస్తకావిష్కరణలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. నగరపాలక సంస్థ మేనేజర్ గారు రాముడు గారు, అలాగే ఏపీఎన్ ఆంధ్రజ్యోతి డిస్ట్రిక్ట్ ఎడిషన్ ఇన్ఛార్జ్ నవీన్ గారు, వీరందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాజకీయ నాయకులను పిలవాలనుకున్నాం, మళ్ళీ ఆలోచన మానేస్తాం. ఎందుకంటే ఇది వాళ్ళ మీద దండయాత్ర. అంటే మంచి పని చేసిన రాజకీయ నాయకుడు ఎప్పుడు జనంలో ఉంటాడు. ఆయన మర్చిపోయి ఓడిపోయినా కూడా ఆయన వెంట ఉంటారు జనాలు. ఉన్న 4 రోజులు సంపాదించుకుందామని చెప్పేసి సంపాదించుకొని ఓడిపోతే జనం ఎట్లా చిత్కారాలు కొడతారో. ఎందుకు వచ్చింది ఆ సమస్య అంటే, ఒకరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినాడు రైతు బజార్లో. చూద్దామని చెప్పేసి నేను మా మిత్రుడు నవీన్ ఆఫీసులో కూర్చుంటే పోలీసులు వచ్చి మీరు ఖాళీ చేయాలి ఇక్కడ అని చెప్పేసి అన్నాడు. ఇదేంటే ఖాళీ చేయాలండి, ముందే ఈ షాపులన్నీ క్లోజ్ చేయండి, ఆ అబ్బాయిలు ఆఫీసులు ఎవరు రావద్దంటే మేము ఎందుకు వస్తాం, రాను కదా, మా ఆఫీస్లో మేము ఎందుకు వస్తామంటే, లేదండి ఇక్కడ ఏమైనా జరిగితే మేము కదా బాధ్యులం అంటే అప్పుడు చెప్పినాం, ఇక్కడ జరిగితే మీరు బాధ్యులే. రేపు ఆయన జనంలో ఓడిపోయినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా బదారు సందు గుందు అప్పుడు ఎవరయ్యా రక్షణ? ప్రజలే రక్షణ. పదవి ఉన్నా పోయినా ప్రజల్లో వ్యతిరేకత వస్తే వాళ్ళే వెంటబడతారు. అధికారంలో వెంటబడతారు, ప్రతిపక్షంలో వెంటబడతారు. మేమేమి హాని చేయము. నువ్వు కావాలంటే అక్కడ కూర్చో, మా పక్కనే కూర్చో, చూస్తామంటే ఆ కిటికీ తెచ్చుకొని చూసాం. ఆయన వెళ్ళిపోయేటప్పుడు బయటకు వచ్చిన తర్వాత చేయొద్దు. ఆ ఆలోచన నాకు అప్పుడు వచ్చింది. ఈయన 53 రోజులు జైల్లో ఉన్నాడు. మరి ఎందుకు పోయాడో జైలుగా తెలియదు, ఎందుకు వచ్చిండో తెలియదు. మరి బయట ప్రతిపక్ష నాయకుడుగా బజార్లో తిరుగుతుంటే ఎక్కడ విపరీతమైన జనం. అధికారం వచ్చినాక జనం లేరు. ఎందుకు లేరంటే పోలీసులు దెబ్బ. ఈ పోలీసులు ఏ పోలీసులు అయితే సెల్యూట్ కొట్టినారో అదే పోలీసులు జైలు పోయేటప్పుడు కూడా సెల్యూట్ కొడతారు. సార్ తొందరగా పోయినప్పుడు లోపలికి వెళ్ళారు, బయట ఉన్నారు వాళ్ళు. నాయకులు అది గమనించాలి. సార్ నేను అంతమంది చాలామంది నాయకులు వచ్చినాయి, ఇవన్నీ వాళ్ళకి చెప్పకూడదు. పుస్తకాలు చదువుతారు, వాళ్ళు తెలుసుకుంటారు. సార్ టీజీ వెంకటేశ్వర ముందే ఇచ్చినాను, ఆయన ఆశీర్వాదం తీసుకున్నాం. ఆయన నాయకుడిగా నేను గుర్తించను, ఒక ఆత్మీయుడిగా గుర్తిస్తాం. కానీ ఏ నాయకుడు వచ్చినా కూడా ఇది చదివితే మాకు వ్యతిరేకమేమో అని, ఏ నాయకుడికి వ్యతిరేకం కాదు, ఏ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. మరి ఇది ప్రజలు అంటే మనకు కూడా మీ అందరికీ తెలుసు, పదవి ఉంటే ఎట్లా ఉంటుంది, పదవి లేకపోతే ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో కష్టపడి ఈ ప్రోగ్రాం నిన్న కూడా ఒక పుస్తకం తీసుకురావాలని ఆ స్ఫూర్తి ఆ రోజు జరిగింది. ఈరోజు ప్రజల ముందు తెస్తున్నాను. మీ అందరు ఆత్మీయులు వచ్చేసి స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని అధ్యక్షులు నిర్వహిస్తారు. మహమ్మద్ మియా గారు ఒక 2-3 ఆయనకు నచ్చినటువంటి పద్యాలు పాడి వినిపిస్తానని చెప్తూ ఉన్నారు. వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. సభాధ్యక్షులు మిత్రుడు హరికిషన్ గారు, ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా ఆప్తుడు రవీంద్ర విద్యా సంస్థల అధినేత శ్రీ పుల్లయ్య గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు పెళ్లి కొడుకు పదవి మూలం ఇదం జగత్ అధి
కారం పేర్లో ఉంది, అది కారం. ఎక్కువ కారం పూసుకుంటే ఏమవుతుంది? మంట అవుతుంది. పేర్లో ఉంటుంది. కాబట్టి నిజమే, నేను కూడా ఆ రోజు సార్తో పాటు ఉన్నాం. నేను కార్యదర్శిగా ఉన్నా, ఆయన ప్రెసిడెంట్. ఇది ఆఫీస్ మాది, మమ్మల్ని కూడా బయట పోమంటుంటారు పోలీసు. అంటే ఆడ సీఎం వస్తున్నాడు కాబట్టి మీరు ఎవరు ఉండకూడదు. ఇదే సీఎంని మన రాజకీయాల్లో అందరూ పైకి పోయి చేయి కలిపి వచ్చేసినాము. ఇదే సీఎం ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కలిపి వచ్చినాం. ఈరోజు పేపర్లో ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా రాస్తాడు ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్. 15,000 ఖర్చు పెట్టి ప్రతిభా భారతి గెలిచిందండి శ్రీకాంత్. 15,000 అప్పట్లో. మా కార్పొరేటర్ మాకు రాజరత్నం సార్ ఆయన ముందు ఉన్నాడు, ఆయన 18 లక్షలు ఖర్చు పెట్టినాడు. బాబు ఒకసారి ఓడిపోయినాడు, లాస్ట్కి గెలిచినాడు. ఓడిపోయినప్పుడు 20 లక్షలు పెట్టినాడు, ఓడిపోయినాడు. 18 లక్షలు గెలిచినాడు. మరి ఏమన్నా సార్ అంటే ఇంక మాకేమొస్తుందా, ఏమి లేదు అంటున్నాడు. కాబట్టి 15,000తో జీవన్ రెడ్డి తెలంగాణలో కూడా చాలా అద్భుతంగా రాసినాడు. చదవాల ఏబిఎన్ సమీక్ష చాలా అద్భుతంగా రాసినారు 3వ పేజీలో. మరి అటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నారా లేరా అని సంజీవయ్య గారు ఇప్పుడు 30 కోట్లు లేనిది ఒకరు రావు. ఎవరికైనా అధికారం అంటే ఇష్టం. ఒక్కసారి పైకి ఎక్కితే మళ్ళీ కింది దిగాలనుకుంటారా? ఎవరు అనుకోరు. మా ఈ నెల లీడర్లు చూస్తారు. ఒకసారి ఏపీటీఎఫ్ లీడర్ అయితే ఇంకా సానంగా రాజకీయాలు వస్తాయి. నేను కావాలని ఏముండదు, మళ్ళీ ఆదాయం ఉండదు. పదవి అధికారం కావాలని ఆలోచన. కాబట్టి అవి లేకుండా పుల్లయ్య సార్ మా విద్యావేత్త ఉండాలి. అయ్యా ఇట్లా బతకాలా, ఇట్లా ఉండాలా, ఇట్లా చేయాలా, ఇట్లా చేయండి, ఈ సమాజం కోసం ఇట్లా ఉండండి. ఇది ఆయనకి ఏమి లేదు. ఆయన సంపాదించుకున్న ఒక 5-10 పైసలు సమాజం కోసం ఖర్చు పెడతాం. విద్య ఆరోగ్యం ఉంటే బాగుంటుందరా. నిజంగా హ్యాట్సప్ టు మా పుల్లయ్య సార్ గారు. సార్ గట్టిగా చప్పట్లు పట్టాలా. కానీ అందమైన ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకి చదివితే గిన ఒక్క పద్యం చదివితే ఎక్కడో సార్ తగ్గుతుంది. పద్యం యొక్క పవర్ అది. అటువంటి పద్యాలు రాసిన పెద్దలు మన పత్తిబాబులయ్య గారికి ధన్యవాదాలు. పదవితోడ కోట్ల ధనము వచ్చుచుండు, పదవితోడ కోట్ల ధనము వచ్చుచుండు, పదవి పోవ పలకరింపు ఒట్టిపోవు. ఏసీబీ ఈడీ సిఐడీలు వెంట పడును. నిన్ననే జగన్ అన్నాడు, ఇప్పుడు మీరంతా చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఈసారి కార్యకర్తలు నా మాట కూడా వినప్పుడు మా గవర్నమెంట్ వస్తే అని. పేజీ నెంబరు 118 సార్ ఉండు 28 పద్యం నంబరు 114 28వ పేజీ. చాలా అద్భుతమైనది. పదవితోడ కోట్ల ధనము వచ్చుచుండు, వస్తాయి డబ్బులేం, పదవి బోవ పలకరింపు ఒట్టిపో. ఆ తర్వాత ఏసీబీ ఈడి సిఐడిలు వెంట పడును, పదవి మూలం ఇదం జగత్తు పలుకు నిజము, పదవి మూలం ఇదం జగత్తు పలుకు నిజము. 2 సంవత్సరాలైంది ఈడీల వెంట పడుతున్నారు. చూస్తారు కదా, ప్రతి జిల్లాలో ఒక 3 పెద్ద లీడర్లు. వాళ్ళకి భాషలో ప్రశాంతి సంపాదించుకున్నప్పుడు. తర్వాత 117వ పద్యం. వర్ధిల్లు ప్రజాస్వామ్యము, వర్ధిల్లు ప్రజాస్వామ్యము, భరతమాత కీర్తి, దేశ విదేశాల కేలమూర్చి, జనము వినుతింపజేజేలు జాతి మెచ్చ, వందనంబులుగై కొనివాసిగాంచు. భారతదేశము ఎందుకు ఇట్లా నిలబడిందా అంటే ప్రజాస్వామ్యము, లౌకికవాదం, ఈ 2 బిట్లే మనల్ందరినీ కలిసి బతికిస్తుంది. అటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా ఈ మధ్య తూట్లు పెడుతున్నారు. అందరికీ అనుకూలంగా, భారతదేశ ప్రజలకు అనుకూలంగా ఉండవలసినటువంటి మన రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషను వాళ్ళు కూడా అసలు ప్రశ్నలు అడిగితే జవాబులు లేవు. ఈ మధ్య ఏంటికి 7 తర్వాత 40% ఓట్లు వచ్చినాయంటే అట్లా చెప్పకూడదు మామంట. ఏంటికి మీరు ప్రవేశపెట్టిన బ్యాటరీలు
వాడితే 90% 20% అయితే కదా. మనం లెక్క పెడేటప్పుడు 100% ఎందుకు ఉన్నాయంటే దేర్ ఇస్ నో మీనింగ్. అటువంటి ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంది అనుకున్న మన భారతదేశంలో ఎలక్షన్ కమిషన్లు కూడా ఈ మధ్య జవాబులు చెప్పలేని స్థితిలో. రాజులు వస్తారు పోతారు, కానీ పరిపాలన బ్యూరోక్రసీ మాత్రము ఏ పార్టీ ఉన్నా ఒకే తీరుగా వ్యవహరించాలన్నదే ఈ అద్భుతమైన పద్యం. ఒకసారి గట్టిగా చప్పట్లు పడాల్సింది ఆయనకి. వర్ధిల్లు ప్రజాస్వామ్యము భరత మాత కీర్తి. భారతదేశం కీర్తి అబ్బా అద్భుతమైన పంజాబ్ రకము నానా రకాలు ఉన్నారు జనాలు. స్వతంత్రం వచ్చినప్పుడు భయపడినారు, ఏంద్ర మనం నిజంగా బ్రిటిష్ వాళ్ళతో మేము తీసుకున్నాం, కానీ ఒక్కొక్క రాష్ట్రంలో 2 జిల్లాలు 3 జిల్లాలు కూడా ఒక దేశం అయిపోతుందా, ఓ రోజు ఒక మతం, ఒక కులము, ఒక భాష, వీళ్ళు ఆడ కలిసి ఉంటారబ్బా అని భయపడినారు. కానీ 2 కలిపినాయి. ఈరోజు కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఒక ఎమ్మెల్యే 1000 ఓట్లతో ఓడిపోయినాడంటే మూసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు, ఏమన్నాడు ఎవరిని. అప్పటి వరకు గాంభీర్యంగా ఉన్నాడు. దట్ ఈస్ డెమోక్రసీ. అటువంటి ప్రజాస్వామ్యము మనకి ఇచ్చినటువంటి అంబేద్కర్ని ఒకసారి గట్టిగా మనకు చప్పట్లు చల్లాలా. అటువంటి ప్రజాస్వామ్యమే మన భారతదేశం కీర్తి నిలిపిందని రాసినటువంటి గొప్ప పద్యం చాలా అద్భుతంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ 121. సొంత కుల బాంధవునెల్ల చేరదీసి పదవులు ధనము హోదాలు పంచిపెట్టి. ఇంతకుముందు 2 ఉండే, ముస్లింలు హిందువులని. 50గా రాగ కులాలు ఎక్కువైపోయినాయి. సొంత కుల బాంధవుల నెల్ల చేరదీసి పదవులు ధనము హోదాలు పంచిపెట్టి కులపు గజ్జిని పెంచడి కుముతులారా. కుల గజ్జీలు ఎక్కువైపోయినాయి. మా రెడ్లు, మా కమ్ములు, మా ముస్లింలు, మా పింజరోళ్ళు, మా బల్జోళ్ళు, ఎవరు మా మాలోళ్ళు, ఇవి ఎక్కువైపోయినాయి. కానీ ఉండాల కులము ఎట్టుండాలంటే, ఒకప్పుడు మా కులముడు IAS అయినాడయా, మా కులములో ఉన్నోడు ఇట్లా కాదు, మా బోయళ్ళ కులముడు 30 మందిని చంపినాడా వాడు అన్నాడంటే అదేం కులం. అసలు నమ్మక పట్రాలు ఎక్కడప్పని ఆయన అంటే చీర కట్టుకొని తప్పించుకొని పోయి 3 చంపినాడు కదా కొడుకు అనేది ఇది పేరా. మా బోయర్ల కులంలో IAS అయినారు, IPS. ఈరోజు కప్పట్రాలో నిన్ననే పేపర్లు వేస్తున్నాడు. ఈరోజు ఆయన రవికృష్ణ వచ్చి అవన్నీ పోయిన తర్వాత రాజకీయాలు యాక్షన్ పోయిన తర్వాత ఎంత అద్భుతంగా ఉంది. దాదాపు 8 మంది టీచర్లు అయినారు, 12 మంది కానిస్టేబుల్ అయినారు. కొడవలి పట్టిన చేతులతోనే కలం పట్టించినాడు. కాబట్టి కళానికి, కొడవలి కంటే కళానికి గొప్ప ప్రతిభ ఉంది. అటువంటి చదువులు నేర్చుకున్న మన పుల్లయ్య సార్ కూడా ఒకసారి కట్టించబడ్డాడు. కాబట్టి కులము ఉండాల. మా ఇల్లు, మా ఊరు, మా వంతు, మా కులం ఉండాల. కులము ఉండాల, కానీ ఆ కులము మంచి వైపు ఉండాలని ఆ కులం యొక్క పెద్దలు నేర్పాల్సిన అవసరము ఎంతైనా ఉందని అద్భుతమైన పద్యం. సొంత కుల బాంధవుల నెల్ల చేరదీసి పదవులు ధనము హోదాలు పంచిపెట్టి కులపు గజ్జిని పెంచడి కుమతులారా. వాళ్ళకేమేళ్ళ పదవులు ధనము హోదాలు కాదు, వాళ్ళకి ఏల్సింది చదువు, ఆరోగ్యం, మానవ సంబంధాలు, సమయ పాలన, లక్ష్యము, ఇట్లా బతకాల, నీ పేరు పాలు మోగాలని ఇలా. కానీ పదవులు ధనం ఏందయ్యా, హోదాలు అవి కాదు శాశ్వతం అన్న కవి పద్యానికి ఒకసారి గట్టిగా చప్పటి దర్చాల్సిందే. మేల్కొనుడు పేద వర్గాల మేలు దలచి, హైలైట్ ఇది. అందుకే పద్యం అంటే గగనమంత భావం పదమవ్వాలంట. అది కవి యొక్క గొప్పతనం. పెద్దగా ఇదొక్క ఉపన్యాసాన్ని 3 గంటలు ఇవ్వచ్చు. మేల్కొనుడు పేద వర్గాల మేలు దలచి. నువ్వు నిజంగా ఒక అప్పర్ లెవెల్కి పోయినావంటే పేదరికం ఉంటుంది. ఇప్పుడు ఓబులయ్య సార్ ఒకసారి వాళ్ళ ఊర్లో పిలుచుకొని పోతాడు. మమ్మల్ని పిలుచుకొని చాలా బాధ వేసింది నాకు. మియా కర్రానే ఆయన 10th క్లాస్ ఒక హాల్లో కూర్చొని మధ్యాహ్నము బువ్వ లేకుండగా మేము ఆ నది, ఏ నది అది, గుండ్లకొమ్మ నదిలో మంచి నీళ్ళు బుడదలేతో వస్తామని నోటితో తాగి చదువుకున్నామయ్యా ఇక్కడ. ఆ పేదరికాన్ని అనుభవించినోడే ఈ పదం రాయాల్సింది. మేల్కొనుడు పేద వర్గాల మేలు దలచి.
ఎవరైతే నువ్వు అప్ లెవెల్ ఉన్నావో నువ్వు ఎవరి వైపు చూడాలంటే కింది వైపు చూడాలి. ఓహో వాడు కూడా ఇట్లా ఉన్నాడు కదా, వాడు మనతో పాటు రావాలి కదా, అది మానవత్వం అంటే. అటువంటి మానవత్వం అనే నేర్పాలా అనేది కుల గజ్జి కంటే, నాకు పదవి లేదు నాకంటే మన కులంలో వీడు వెనుకబడి ఉన్నాడు, వాడిని పట్టుకొస్తాము. ఇప్పటికీ ఎస్సీలలో 2 వర్గాలకు పడదే, అందరి కులం. ఒకప్పుడు అంబేద్కర్ ఏం చెప్పినాడు, ఇది కొన్ని మీకోసం పెట్టినానయ్యా, ఇప్పుడు ఇవిగిన మీరు శాశ్వతంగా అట్లే పెట్టుకోవద్దండి, కొన్ని తరాలు అయినాక కులం ఎత్తేసి కులాలు పోవాలంటే ఎవరిని పడితే ఏ కులం మతం లేకుండా పెళ్లిళ్ళు చేసుకో అన్నాడు ఆయన. అప్పుడు కదా మానవత్వం వచ్చేది. అద్భుతమైన పద్యం. ఇంకా 2 పద్యాలు చదివి. ఓటర్ ఎట్లా ఉండాలా, ఓటర్ అని కూడా ఎట్లా ఉండాలా. ఓటరు 123వ పద్యం. ఓటరు మహాశయులకిట ఓట్ల ముందు కురిసెను వరాల జల్లును. ఎక్క 150 వరాలు 3 సార్లు గెలిచినాక అలా అన్నాడు అచ్చెన్నాయుడు, ఈ రాష్ట్రం అమ్మినా కూడా ఇన్ని తీరలేమని తెలుసు పాపం. ఓటరు మహాశయులకిట ఓట్ల ముందు కురిసెను వరాల జల్లును. ఎన్ని పథకాలు, జగన్ కొన్ని పథకాలు నవరత్నాలు పెడితే ఈయన 115 రత్నాలు పెట్టారు. 6 అంటాడు కానీ 115 ఉంటుంది దానికి, కానీ చేసినాడు పాప. ఆయన కోసం గట్టిగా చప్పట్లు 6 బ్రహ్మాండం చేసినాడు. సిరుల మూట మాటలు జడివాన గురిసే. రాత్రి పోయి 2000 3000 రమణారెడ్డి సార్ నీ ఓటర్లు ఎంతమంది ఉండరబ్బా, నడుసంగా ఎవరిని పచ్చోదు. ఈ మధ్య విలేకరులు కూడా ఎక్కువ తిరుగుతున్నారంట. అంటే ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇంకా ఆయన నీకేమి బయట పడనట్లా నేను చేస్తా కదా అని సగం. రమణారెడ్డి మంచోళ్ళు లేదు కాదు. ఈ లీడర్లు ఏం చేస్తారంటే సగం లోపల సగం వీళ్ళకి. అటువంటి లీడర్లు ఎమ్మినోళ్ళు దండిగా ఉండరు. మాటలు జడివాన కురిసె బాట గెలుపు ఓటరులు మరిచి సిరుల వేట సాగే. ఓటర్లు మరిచిపోయి సిరుల వేట సాగే. ఒక్కొక్క పద్యము ఒక్కొక్క ఆనిముత్యం. నిజంగా ఎదిగిన టీడీపీ అన్ని వర్గాలు కానీ టీడీపీ వైసీపీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అన్ని పెట్టుకుంటేనా ఎక్కడో ఒక చిన్న లీడర్ సర్పంచ్ వార్డు మెంబర్ కానుంటి సీఎం వరకు ఎక్కడో చుట్టూ తగులుతుంది. నిజంగా ఇట్లా తగిలిదాలంటే వాళ్ళ క్లాసులు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు పోయి ఓబులాయ్ సార్ ఇట్లాంటి పాటలు చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. మియా గారు సరదాగా చెబుతూ మరో పక్క చురుక్కుమనిపిస్తూ సమావేశాన్ని అలా సాగేలా చేశారు. ఈ పుస్తకం పేరు పదవి మూలం ఇదం జగత్ అధికారం. ఇది శతకమా కాదా అనేది కూడా సందేహమే. నిజానికి దీంట్లో 108+108 ఒక బుక్ ఫ్రీ నడుస్తూ ఉంది. దీంట్లో ఆఫర్ నడుస్తూ ఉంది. శతకంగా ద్విశతకం కూడా కాదు. ఎందుకంటే శతకానికి సంబంధించిన నియమాలు 108 పద్యాలకే ఉన్నాయి. కాబట్టి 108 పద్యాలు శతకానికి సంబంధించినవి. మిగతా 108 పద్యాలు సమాజంలో ఉండే రకరకాల దురాచారాల గురించి కానీ వాటి పట్ల ఆయన బాధ కావచ్చు, ఆగ్రహం కావచ్చు, అవి వ్యక్తపరుస్తూ ఉన్నాయి. కాకపోతే మొత్తం 216 పద్యాల్లో ఏకసూత్రత ఏమిటి అంటే ఛందస్సు. వీళ్ళ అన్ని పద్యాలకు తేటగీతి ఛందస్సు తీసుకున్నాడు, అది ఏకసూత్రత. రెండవ ఏకసూత్రత ఏమిటి అంటే వస్తువు. అన్నిట్లో తీసుకున్నటువంటి వస్తువు దాదాపుగా రాజకీయాలు, అధికారము. ఈ ఏకసూత్రత వల్ల ఈ పుస్తకానికి మొత్తం ఒక అందం వచ్చింది. నిజానికి 2 పుస్తకాలు కూడా వేయొచ్చు. 2 పుస్తకాలు వేస్తేనే నిజానికి బాగుంటుంది కూడా. శతకంలాగా ఉండేది. ఈ పద్యాలు సపరేట్గా వచ్చేసింటే చాలా అందంగా ఇంకా ముద్దుగా ఉండేది. సరే, మొత్తానికి 216 పద్యాలు ఈ ఏకసూత్రత వల్ల ఒకే పుస్తకంలో ఇముడుతాయి అనే ఉద్దేశంతో వారు ఒకే పుస్తకంగా తీసుకొని వచ్చారు. ఈ పుస్తకం గురించి సమీక్ష చేయవలసిందిగా కర్ణాటి చంద్రమౌళి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాము.
సభకు నమస్కారం. ఈరోజు మా కాలనీ మయూర్ హోమ్స్లో గణపతి పూజలో పాల్గొని నిమజ్జనం ఏర్పాట్లు చూడవలసిన దాన్ని మా ఓబులయ్య మాస్టారు అమ్మ నా పుస్తకం ఒక 10 నిమిషాలు సమీక్ష చేసుకో అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఈ సభా ప్రాంగణం నిండిపోయి కనిపిస్తూ ఉంది. సరే, అక్కడ గణపతి పూజ కంటే ఇక్కడ సాహితీ సేవే ప్రధానం అనుకొని ఇంత పెద్ద సభలో మహిళలు ఎవ్వరూ లేరే అని ఆ తెలుగు తల్లిని చూసుకుంటూ కాస్త నాకు తోడుగా ఉండమ్మా అని మొక్కుకొని మైక్ ముందుకు వచ్చాను. ఇప్పటికే పుస్తకం గురించి పరిచయం అయిపోయింది. నేను నేరుగా విషయంలోకి వెళ్ళిపోతాను. ముందు మాటలో ఓబులయ్య గారు ఒక పద్యంతో మొదలు పెట్టారు. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవం జాలిరే భూమిపై పేరైనం గలరే శివి ప్రముఖులున్ ప్రీతిన్ యసక్కాములై ఈరే కోర్కెలు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. వామనావతార ఘట్టంలో పోతన గారి పద్యాన్ని తీసుకొని ముందు మాటలో ఓబులయ్య గారు ఏం చెప్పారంటే, గర్వోన్నతిని పొందిన రాజులందరూ కూడా మట్టిలో కలిసిపోయారు. కొంతకాలం అయ్యాక వాళ్ళ పేర్లు ఎవ్వరికీ గుర్తుండవు. గుర్తుంచుకోగలిగినటువంటి రాజులు ఎవరు అనంటే శిబి లాంటి దాన ధర్మాలు చేసిన వాళ్ళే. అలాంటి నేతలు నాయకులే చరిత్రలో ఎప్పటికీ ధృవతారల్లాగా మిగిలిపోతారనే భావనతో ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు. పదవి దక్కించుకున్నాక దానికి న్యాయం చేస్తే బాగుంటుంది. ప్రజాసేవ చెయ్యాలి. జన ధనాన్ని కాదు కొల్లగొట్టాల్సింది, ప్రజా అభిమాన ధనాన్ని కొల్లగొట్టాలి. అటువంటి నాయకులు కావాలి అన్న ఉద్దేశంతోనే ఇందాక మాట్లాడినట్టు ఏకసూత్రతతోనే మొత్తం 216 పద్యాలు సాగాయి. మధ్యలో కొన్ని వేరే అంశాలు ఉన్నాయి, అవి సమయానుసారంగా ప్రస్తావించుకుందాము. ఇక్కడ రాచరిక వ్యవస్థ అంతరించిపోయి ప్రజాస్వామ్య వ్యవస్థ, అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో నెలకొంది. సరే, అది రాచరికమైన ప్రజాస్వామ్యమైన పదవి నాకు అనిపిస్తుంది. ఈ పదవీ దాహం, పదవీ వ్యామోహం ఎప్పుడు మొదలవుతుంది అంటే పసిబిడ్డగా ఉన్నప్పుడే మొదలవుతుంది. తల్లికి 2 బిడ్డలైతే ఒక బిడ్డ ఒళ్ళో కూర్చుంటే మరో బిడ్డ వచ్చి ఏడ్చి ఎత్తుకున్న బిడ్డను దించి మళ్ళీ ఈ బిడ్డను ఎత్తుకునే వరకు గుక్కబట్టి ఏడుస్తుంది. అంటే ఆ పిల్లవాడికి ఆ అమ్మ ఒడే పెద్ద గద్దె, అదే పెద్ద పదవి. అమ్మ ఒడిలో కూర్చుంటే వాడే రాజు. కాబట్టి అక్కడే మొదలైంది ఆ పోరాటం అనేది. దీనికి మనకు ఒక కథ కూడా ఉంది. ఉత్తానపాదుడు తన 2వ భార్య కొడుకైన ఉత్తముణ్ణి తొడపైన కూర్చోబెట్టుకుంటే పెద్ద భార్య కొడుకైనటువంటి ధ్రువుడు వచ్చి తొడపైన కూర్చోవాలనుకున్నప్పుడు ఈ సురుచి అనేటటువంటి 2వ భార్య వచ్చి లాగి పడేస్తుంది. నీకు అర్హత లేదంటుంది. నా కడుపున పుట్టి ఉంటే నీకు అర్హత వచ్చేదేమో అని. ఏం చేశాడు ధ్రువుడు? కేవలం ఆ తండ్రి తొడపై కూర్చోగలిగినటువంటి ఆ పదవి అధికారాన్ని కోరుకొని ఏకంగా పోయి తపస్సు చేసి ఆ తర్వాత ధ్రువ నక్షత్రంగా మారిపోయాడు. ఒక పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఎందుకు అత్తా కోడళ్ళ మధ్య సయోధ్య ఉండదు అంటే అక్కడ కూడా పదవీ వ్యామోహమే. అంతవరకు ఆ రాజ్యాన్ని అంటే తన ఇల్లే తన సామ్రాజ్యం, ఆ ఇల్లాలికి మొత్తం అధికారం తన చేతుల్లో ఉన్నప్పుడు ఆమె ఒక వెలుగు వెలిగి ఒక్కసారి ఒక కొత్త పిల్ల ఇంట్లోకి వచ్చి కోడలనే పేరుతో ఎప్పుడైతే తన స్థానాన్ని ఆక్రమించుకుంటుందో ఇంకా అక్కడ మొదలవుతుంది అత్తగారికి. అరే, ఇంతవరకు నడిపాను, ఇంతవరకు పెత్తనం చేశాను, ఇక విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే ఏ బాధ లేదు. దాహం, వ్యామోహం, అందుకే అక్కడ మొదలవుతుంది. అది ఇల్లైనా, సమాజమైనా, రాజకీయమైన పదవి మీద ఉండేటటువంటి వ్యామోహం ప్రతి ఒక్కరికి సహజమే. మనము గద్దెనెక్కిన నేతలను అనుకుంటున్నాం. అదే స్థానంలో మనమే ఉంటే మనకు కూడా ఆ జాడ్యం ఖచ్చితంగా అంటుకుంటుంది. అది వాస్తవం. రామాయణమైన పదవి కోసమే. కైకేయి భరతునికి పట్టం కట్టబెట్టాలనే రాముణ్ణి అడవులు పంపించింది.
గుడ్డివాడు ధృతరాష్ట్రుడు, నాకు కళ్ళు లేవు కదా, ఏమీ చూడలేనో, మూల కూసుందాం అనుకున్నాడా, అట్లే పరిపాలించినాడు. ఆ తర్వాత తన కొడుకుకు కట్టబెట్టాలనుకున్నాడు. అంటే రామాయణ భారతాల నుంచి కూడా ఈ పదవి కోసం జరిగే కుమ్ములాటలు ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. ఇది ఈరోజేం కొత్త కాదు. అయితే అందరూ చెడ్డవాళ్ళ అంటే అలా ఏం కాదు. ఒక నాణానికి రెండు పార్శ్వాలు ఉన్నట్టు మంచి ఉంది, చెడు ఉంది, బొమ్మ ఉంది, బొరుసు ఉంది. అయితే ఓబులయ్య గారి ఆవేదన ఏంటంటే ఒకప్పుడు నిజాయితీగా ఉండే నేతలు ఇప్పుడు కనపడటం లేదే అని బాధ, ఇప్పుడు కట్టబెట్టినటువంటి అధికారం కట్టబెట్టిన నేతలు సరైన పాలన అందించడం లేదే అని ఒక బాధ, అంతో ఇంతో మంచి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి ఆవేదన, అన్నీ కూడా ఈ పుస్తకంలో అంటే ఒక రకంగా తన ఆవేదన, తన ఆక్రోశాన్ని కలబోసి మనకు ఆ 216 పద్యాలు అందించారు. సరే, ఇందాకే చెప్పుకున్నాం ఆ ధనమూలమిదం జగత్ అనేటటువంటి సూక్తిని ఆయన మార్చేసుకొని పదవి మూలం ఇదం జగత్ పలుకు నిజము అనేటటువంటి మకుటాన్ని కొన్ని పద్యాల్లో ఉపయోగించారు. కొన్ని సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకోవడం జరిగింది. అయితే ఈ ముఖ చిత్రం చూసినప్పుడు ఒకటి ఉదయిస్తున్న సూర్యుడు, మరొకటి అస్తమిస్తున్నటువంటి సూర్యుడు. మనం సూర్యుడిని ప్రత్యక్ష భగవానుడు, కర్మసాక్షి అంటుంటాం. ఆయనకే చీకటి తప్పలేదు, వెలుగునిచ్చి ఉదయించే వాడికే అస్తమించక తప్పలేదు. కాబట్టి పదవి ఎంతకాలం ఉంటుంది, మనం ఎంతకాలం జీవించి ఉంటాం, ఆ వాస్తవం తెలుసుకోగలిగితే ఇది అశాశ్వతమైన జీవితం అనుకున్నప్పుడు వాడు ఆ కోట్లు కూడబెట్టేదానికి పాకులాడడు. కానీ మనిషి ఆశాజీవి కాబట్టి ఇంకా 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 అనేసి, అంటే ఒక్క మనిషి చాలు అనేది ఎక్కడ అంటే ఒక్క అన్నం దగ్గరే. అన్నం ఒక్కటే కడుపు నిండిన తర్వాత చాలు అంటాడు. ఇక ఏదైనా కానీ, ఆస్తి కానీ, అంతస్తులు కానీ, పదవులు కానీ, విలాసాలు కానీ ఇంకా 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 కావాలంటూ ఉంటాడు. కాబట్టి ఎందుకు ఇంత ఆశ అంటే మనం అనుకుంటాం బయట మనకు చాలామంది శత్రువులు ఉన్నారు. బయట శత్రువుల గురించి తర్వాత మన లోపలే అంతఃశత్రువులు 6 ఉన్నారు. కామ, క్రోధ, లోభము, మద, మాస్తర్యాలు. ఈ 6 జయించగలిగితే వాటికి తిరుగేలేదు. కానీ మనం వాటిని జయించకుండా బయట శత్రువులు ఉన్నారని అనుకుంటూనే ఉంటాం. కృష్ణుణ్ణి అర్జునుడు అడుగుతాడంట, ఏదైనా వాక్యం చెప్పు, ఎలాంటి సమయంలోనైనా నేను ఆ వాక్యాన్ని గుర్తు చేసుకుంటే నాకు మనసుకు శాంతి కలిగేలా ఒక వాక్యం చెప్పు అంటే ఒకటే వాక్యం చెప్తాడు, ఈ సమయం వెళ్ళిపోతుంది. అది నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకోవచ్చు, అంటే ఆ సంతోషం ఏం శాశ్వతం కాదు. నువ్వు బాధలో ఉన్నప్పుడు కూడా నువ్వు దాన్ని గుర్తు తెచ్చుకోవచ్చు, కష్టాల్లో కూరుకుపోయినప్పుడు గుర్తు తెచ్చుకోవచ్చు. అంటే ఏది శాశ్వతం కాదు అనేటటువంటి ఒక నగ్న సత్యాన్ని కనుక మనం మనసులో పెట్టుకుంటే ఇంత పాకులాడడం అనేది ఉండదు. సరే, ఇందాకే చెప్పుకున్నట్టుగా కోట్ల ప్రజాధనాన్ని దోచుకునేటటువంటి అవినీతి పరుల కన్నా కూడా కోట్లాది ప్రజల గుండెలు కొల్లగొట్టేవాడే నిజమైన నేత అని చెప్తూ ఈయన 12వ రచన ఇది. ఇప్పటికే 11 పుస్తకాలు వెలయించారు, ఇది 12వ రచన. కోట్లు వెనకేసి నీతికి తూట్లు పొడిచి జైలు పాలైన నేతల చరిత వినుమా అని అంటారు. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం, ఒకవైపు శవం ఉంటుంది, ఇక్కడ సంతకాల సేకరణ జరుగుతూ ఉంటుంది పదవి కోసం. ఇంకా ఆ మనిషికి అంత్యక్రియలు కూడా చెయ్యకముందే ఆ దుఃఖం నుంచి బయటపడరా? మామూలుగా ఇంట్లో ఒకరు మరణం మనకు శ్మశాన వైరాగ్యాన్ని కలిగిస్తుందంటారే, ఆ కాసేపు కూడా ఎటువంటి వైరాగ్యం లేకపోగా కట్టబెట్టడం కోసం, పదవి కోసము సంతకాల సేకరణ చేయడము, ఇక ప్రచారానికి వెళ్ళినప్పుడు వల్లమాలిన ప్రేమను చూపిస్తూ ఆ ప్రజా ఓటర్లను ఎలా కౌగిలించుకుంటారో, ఎలా ముద్దులు కురిపిస్తారో వాటి గురించి కూడా వీరు ప్రస్తావించారు. విచిత్రం ఏంటంటే జైలుకు వెళ్ళేటప్పుడు కూడా ఈ విక్టరీ సంకేతాన్ని చూపిస్తూ పోతారు. ఏం సాధించారని అలా చూపిస్తారో నాకైతే అర్థం కాదు. జైలుకు వెళ్ళడం కూడా ఒక ఘనకార్యమేనా? ఒకప్పుడు స్వాతంత్ర పోరాటం చేసి జైలుకు వెళ్ళాడు అంటే ఆయన చాలా గొప్ప సేవ చేసి వెళ్ళాడు, ఆయన పెడితే అర్థం ఉంటుంది. కానీ అవినీతికి పాల్పడి కోట్లు కొల్లగొట్టిన వాళ్ళు కూడా చాలా దేశ సేవ చేశామన్నట్టుగా విక్టరీ సింబల్ చూపించడం, తర్వాత రాజకీయాల్లో ఉండేటటువంటి గుండెపోటు కంటే ప్రమాదమైన గొడ్డలిపోట్లు ఉన్నాయి, వెన్నుపోట్లు ఉన్నాయి, వీటికి మందు లేదు. వీటి గురించి కూడా వీరు సందర్భానుసారంగా ప్రస్తావించడం జరిగింది. ఇక గెలిచిన నేతను భుజాలపైకెత్తి మోసేవారే కానీ
ఓటమితో కుంగిపోయేవాడి భుజం తట్టే వాళ్ళెవ్వరూ ఉండరు అనే వాస్తవాన్ని చెబుతూ, ఓడిపోయిన నేతల నాడి తెలిసి ఒంటరితనాన ఓదార్చువారు లేరు, రాజకీయాల నిజమిది వసుధయందు. ఒక రాజకీయాల్లోనే కాదు, నీకు సినిమా ఆఫర్స్ వచ్చినన్ని రోజులే నీకు జేజేలు కొడతారు, నీకు సినిమా అవకాశాలు లేదంటే ఎవరు పట్టించుకోరు. చూస్తున్నాం, ఆఖరికి బిచ్చం ఎత్తుకొని బతికేనటువంటి నటులు కూడా ఉన్నారు. అది ఒక్క సినీ రంగమే కాదు. నువ్వు క్రికెట్ బాగా ఆడి సెంచరీలు కొట్టావా, నిన్ను భుజాలకు ఎత్తుతారు. నువ్వు ఒకరోజు ఏదైనా ఒక్క పరుగు కూడా తీయలేకపోయావో నీ మీద దుమ్మెత్తి పోస్తారు. అంటే జనాలు ఎట్లా ఉంటారంటే అయితే గుండెల్లో పెట్టుకుంటారు లేదా బురద జల్లుతారు. కాబట్టి ఆ వాస్తవాన్ని వీళ్ళు చెప్తూ ఉన్నారు. తర్వాత ఇక ఈ ఓట్ల పండగ గురించి మనం చూస్తూనే ఉన్నాము. మనం ఎంతసేపు నాయకులను తిట్టుకుంటున్నామే కానీ అలాంటి అవినీతి పరులను ఎన్నుకొని తప్పు చేస్తున్నది ఎవరు అంటే ప్రజలే. 5 సంవత్సరాల పదవి కట్టబెట్టడానికి తన అమూల్యమైన ఓటుని ఒక సారాయి ప్యాకెట్కో, ఒక బిర్యానీ ప్యాకెట్కో, లేదంటే ఒక 1000 రూపాయలకో అమ్మేసుకుంటున్నారు. కాబట్టి తప్పు ప్రజలదే. మనము నేతలను వేలెత్తి చూపేటప్పుడు 1,000 వాడి వైపు ఉంటాయి, మిగిలిన 4,000 మన వైపే ఉంటాయి. తప్పు చేస్తున్నది ఓటర్లే. ఈ ఓటర్లు లాలూచీ పడినన్నాళ్ళు ప్రజాస్వామ్యం మారమంటే మారదు. మారాలి మారాలి అని అంటారు కానీ ముందు మనం మారాలనేటటువంటి సత్యాన్ని గ్రహించారు. కాబట్టి నాకు ఈ సందర్భంలో అంటే వారు ఓట్లు కోట్ల డబ్బుకు సంబంధించి చాలా పద్యాలు రాశారు. నేను దానికి సంబంధించి ఒక ఓట్ల పండుగ పాట రాసి ఉన్నాను. దాంట్లో ఒక్క చరణం. నిదురమబ్బు వదలరో కళ్ళు విప్పి చూడరో, తిమ్మిని బమ్మిని చేసే మాటలు నమ్మొద్దురో. నిదురమబ్బు వదలరో కళ్ళు విప్పి చూడరో, తిమ్మిని బమ్మిని చేసే మాటలు నమ్మొద్దురో. ముంగిట్లోకొచ్చినాన్ని నిలదీసి అడగరో, గద్దెనెక్కి కూసుంటే మల్ల నీకు కనబడరో. ముంగిట్లోకొచ్చినాన్ని నిలదీసి అడగరో, గద్దెనెక్కి కూసుంటే మల్ల నీకు కనబడరో. ఓట్ల పండగొచ్చెరో ఓటరన్న రాజురో, వంగి వంగి దండాలెట్టి నీవే దేవుడందురో. ఓట్ల పండగొచ్చెరో ఓటరన్న రాజురో, వంగి వంగి దండాలెట్టి నీవే దేవుడందురో. ఒక్కసారి వాళ్ళు గద్దెనెక్కినారంటే మళ్ళీ నీ ఉన్న చోటికి రావడం కానీ నీ సంక్షేమం గురించి ఆలోచించడం కానీ పట్టదు. అట్లాంటి వాళ్లకు కేవలం ఒక చీర కోసమో, ఒక సెల్ ఫోన్ కోసమో, ఒక బిర్యానీ ప్యాకెట్ కోసమో అమ్మేసుకుంటున్నారన్న ఆవేదన కూడా ఇది పద్యంలో మనకు కనిపిస్తుంది. తర్వాత ఒదిగి ఉండే నైజం, ఇది చాలా తక్కువ కనిపిస్తుంది. అంటే రాజకీయ నాయకులు ఒకసారి పదవి ఎక్కిన తర్వాత వినయ విధేయతలతో కనపడడం అనేది చాలా తక్కువ. మాకు ఎస్ఎంసి కమిటీ అని ఉంటుంది, అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేసి పిల్లల తల్లిదండ్రులను కూడా ఆ కమిటీలో భాగస్వామ్యంగా చేస్తాం. నేను పనిచేసే గ్రామంలో ఆయన కారు వెనక వైపు ఎస్ఎంసి చైర్మన్ అని రాస్తున్నాడు. అది కేవలం ఒక స్కూల్ కమిటీకి సంబంధించిన ఒక చిన్న పదవి అని దాని వెనక రాస్తున్నాడు పెద్ద పెద్ద అక్షరాలు. అంటే ఎంత పిచ్చి ఉంది జనాలకు అనేది అర్థమవుతుంది. స్కూల్కి జెండా పండుగలకు వచ్చినప్పుడు కూడా నేను ఎస్ఎంసి చైర్మన్ని అని అంటారనమాట. అదే పెద్ద పదవేం కాదు, ఆ పదవితో వాళ్ళు అక్కడ ఒరగబెట్టింది ఏమీ లేదు. అంటే జనాలకు ఎంత ఆశ ఉంటుంది దాని మీద అనేది అర్థమవుతుంది. కాబట్టి చాలా చోట్ల అహంకారం కనిపించడం చూస్తాం. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, పదవిలో ఉండేవాడే కాదు విర్రవీగేది మిడిసిపడేది, వాడి పేరు చెప్పుకొని వాడి కొడుకులు కూడా చెలరేగిపోతుంటారు. నేను పలానా వాడి కొడుకుని అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకంగా తండ్రులకు ఏదో పదవి ఉంటే దాన్ని అడ్డం పెట్టుకొని విర్రవీగేటటువంటి వాళ్ళని కూడా చూసాం. చరిత్ర చెబుతూనే ఉంది, ఇలా మిడిసి పడిన వాడు ఎప్పుడైనా సరే బాగుపడింది ఏమీ లేదు, బోల్తా పడ్డమే. ఇక కులాలకు సంబంధించి మన మియా గారు పద్యం ఇంతకుముందే వినిపించారు. అంటే ఎవరి కులానికి సంబంధించి వాళ్ళు మేలు చేసుకోవడం, నా వాడే మావాడే మా వాళ్ళే, ఎంతసేపు వాళ్ళ సామాజిక వర్గాన్ని మాత్రమే పైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడం చూస్తూనే ఉన్నాము. అయితే ఇది కేవలం రాజకీయ పరంగానే కాదు, ఈ కులపిచ్చి కులగజ్జి ఉండేది. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పాడు, కూడు తినేటి కాడ కులభేద మేలకు అన్నాడు. అయ్యా అన్నం తినేటప్పుడు కూడా ఎందుకయ్యా అనేసి. కానీ మనం చాలా చక్కగా కార్తీక మాసం వచ్చిందంటే ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని ఫ్లెక్సీలు వచ్చేసాయి.
వాళ్ళ కులం పేరుతో వనభోజనాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళని మాత్రమే పిలుచుకొని వీరబ్రహ్మం గారు అంత నెత్తి నోరు కొట్టుకొని చెప్పినారు అందరు కలిసి తినండి అంటే అక్కడ కూడా మనము విడగొట్టుకొని ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు అంటాం విభజించి పాలించారు, మనం విడగొట్టుకోవట్లేదా? మా వాళ్ళు అంతే. కాబట్టి ఇది ఎప్పుడైతే మనము వదిలించుకుంటామో కులపిచ్చిని అప్పుడే కాస్తైనా బాగుపడతామని చెప్తూ, ఇక ఈ పదవి అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు, గతమును తలచి వగచిన గడచిన కాలము తిరిగి రాదని చెప్తూ, రేపునకు రూపు లేదట వినుడు నిజము అంటారు. రేపన్నది ఉందో లేదో తెలియదు, అసలు ఈ క్షణం ఉంటామో లేదో కూడా తెలియదు. అంటే మనకు 3 ఉన్నాయి, గతము, వర్తమానము, భవిష్యత్తు. మనిషి చేసేది ఎప్పుడు ఏంటంటే గడిచిపోయిన గతాన్ని తలుచుకొని కుమిలిపోతుంటాడు, రేపేమవుతుందో అని భయపడుతుంటాడు, ఉన్న ఈ కాస్త వర్తమానాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు. బట్ అయిపోయింది వద్దు, అవబోయేది వద్దు, ఇప్పుడు ఏంటన్నదే మనకు ప్రధానం. మనకు ఈ క్షణం మన చేతిలో ఉంది కాలం, తర్వాత ఉంటామా ఊపిరి ఆగిపోతుందా తెలియదు. కాబట్టి ఉన్నంత వరకు మనం ఎంత చేయగలిగితే అంత. ఒకప్పుడు దేశభక్తి అంటే పోరాటాలు చేశారు, జైళ్ళకు పోయారు, ఉరితాళ్లకు వేలన్నారు, ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు మనం అవేమి చెయ్యక్కర్లే. నీ పని, నువ్వు ఏ వృత్తిలో ఉన్నావో ఆ పనిని అవినీతికి పాల్పడకుండా, లంచాలు తీసుకోకుండా, నిబద్ధతతో, చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో చేస్తే దాన్ని మించిన దేశభక్తి ఇంకా వేరేదేది లేదు. కాబట్టి మనకు ఇంతకు ముందు కూడా ఒక పాట ఉంది, పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే. స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకొనుటే క్షేమదాయకం. స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకొనుటే క్షేమదాయకం. పాడబోయి భారతీయుడా. నిజంగా కవులు, రచయితలు సాహిత్యాన్ని సమాజ హితం కోసం, అంటే మనం చూస్తున్నాం గోపులయ్య గారు ఒక కళాకారులు, ఇక్కడ లలిత కళా సమితిలో నిరంతరం ఏదో ఒక లలిత కళలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అంత పని ఒత్తిడిలో కూడా వారి మేధకు పనిపెట్టి, కళానికి పనిపెట్టి, ఇలాంటి సమాజ హితాన్ని కాంక్షిస్తూ చేసేటటువంటి రచనలు ఇప్పటికే చాలా వెలువరించారు, ఇంకా ముందు ఎన్నో వెలువరిస్తారు. అయితే ఇందాకే చెప్పుకున్నట్టు మకుటం కొన్ని చోట్ల ఉంది కాబట్టి దీన్ని శతకమందామా అంటే కొన్నే ఉన్నాయి అలాంటి శతక నియమాలు కలిగినవి, మిగిలినవన్నీ కూడా సామాజిక ఇతివృత్తంతో రాసినవే. ఏదేమైనా ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు అందిస్తూ ఈ పుస్తక సమీక్ష చేసే సదవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ముందు ఆవిష్కరించగలిగారు, వారికి ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని చూస్తున్నప్పుడు నాకు ఇంకో తమాషా ఏమిటి అంటే, హనుమంతుని గుండెల్లో రాముడు ఉంటాడంట. అలాగే మన పత్తిఓబులయ్య గారి గుండెలు కనుక చూస్తే లోపల ఎన్టీ రామారావు గారు ఉంటారు. అది చాలా చోట్ల కనబడుతుంది పుస్తకంలో. మనం చూస్తే ఆ ప్రేమ ఎన్టీ రామారావు మీద మనకు ఎందుకు ప్రేమ ఉంటుందో కళాకారుడైతే తెలుస్తుంది. కళాకారుడికి ఎన్టీ రామారావు మీద, ముఖ్యంగా పద్యాలు పాడే కళాకారులు, నాటకాలు వేసే కళాకారులకు ఎన్టీ రామారావు అంటే పిచ్చి ప్రేమ కాదు, చచ్చేంత ప్రేమ. ఆ ప్రేమ ఈ పుస్తకంలో చాలా చోట్ల అది కనపడుతుంది. ఆ ప్రేమతో పాటు అన్నగారు పెట్టిన పార్టీ, మనకు రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆ ప్రేమ అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ మీదకి మనకు దిగుమతి అయింది. అక్కడి నుంచి మనకు కొన్ని నచ్చినా నచ్చకపోయినా చంద్రబాబు నాయుడు వరకు ప్రవహించింది. ఈ రోజుకి అది కొనసాగుతూనే ఉంది చాలామందికి. ఆ కొనసాగింపు కూడా ఈ పుస్తకంలో చాలా చోట్ల కనపడుతూ ఉంటుంది. ఆ పద్యాలు కూడా మనం ఇందులో చాలా చూడవచ్చు. మీరు ఇంటికి పోయినాక చదువుతూ ఉంటే మీకు అవన్నీ కూడా అర్థమవుతాయి. ఇప్పుడు మన వెంకటాచారి గారిని వేదిక మీదకి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ చేతికి కాఫీ ఇచ్చేసినాం.
సభాయ నమః. వేదికలు అలంకరించినటువంటి సాహిత్యమూర్తులు, అలంకరించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది సాహితీ సదస్సు సమీక్ష. ఆ సమీక్షకు నేను అర్హత ఉందో నాకు తెలియదు, కానీ వారి ప్రేమగా వారి నా మీద ఉన్న అభిమానంగా నన్ను ఇవ్వడం జరిగింది. అది చాలా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రియల్గా నేను కవిని కాదు, రచయితను కాదు, కానీ నేను ఇంకో కోణంలో చూస్తే వారు ఇప్పుడే చెప్పారు 12 పుస్తకాలు రాశారని చెప్పి. అంటే దీనికి సంబంధం లేనటువంటి విషయం చెప్తున్నాను. నేను ఒక రచయితను కాదని చెప్పాను, కవిని కూడా కాదు, కానీ నేను కొన్ని పుస్తకాలు రాయడం జరుగుతుంది. క్రియేటివిటీ అదేంటంటే బార్కోడ్. ఒక బార్కోడ్ని సిమిలర్ కోడ్ లాంగ్వేజ్ని నేను క్రియేట్ చేసి దానిపైన రామాయణ, మహాభారత్, ఖురాన్, బైబుల్, మన ఇతిహాసాలన్నీ 8 భాషల్లో రాయడం జరిగింది పుస్తకం రూపంగా. దానికి పేటెంట్స్ కూడా నాకు ఉన్నాయి. ఆ బార్కోడ్ని నేను రహస్య లిపి అని పేరు పెట్టాను. నేను ఇచ్చేటువంటి సర్టిఫికెట్లు కూడా ఆ బార్కోడ్ ఉంటుంది. ఆ కోడ్ లాంగ్వేజ్ చదవాలంటే ఒక కన్ను మూసుకొని చూస్తే నా రామాయణం కానీ, మహాభారతం కానీ, ఖురాన్ కానీ, బైబిల్ కానీ అన్నీ కూడా చదువుకునే వీలుగా ఉంటుందన్నమాట. సో అది క్రియేటివిటీ. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎవరూ చేయలేదు. దానిపై నాకు 22 ప్రపంచ రికార్డులు నేను సాధించడం జరిగింది. ఆ బార్కోడ్ ఇప్పుడు మీకు ఇక్కడ సర్టిఫికేట్ ఉంది. మా కృష్ణ పాత్ర వేసిన అంతా ఈ అర్జునుడు, కృష్ణులు కనిపిస్తారు ఇక్కడ నాకు నిన్నటి నుంచి. నేను క్రియేట్ చేసిన లాంగ్వేజ్ ఇది. ఇక్కడ ఉన్న చూడండి, ఇది గీతలు, దీంట్లో అక్షరాలు ఉన్నాయి. దీంట్లో ఈ గీతల్లో అక్షరాలు దాగున్నాయి. అదే రహస్య లిపి. ఒక యాంగిల్, ఒక కోణంలో దాన్ని ఒక కన్ను మూసుకొని చూస్తే మనకు అక్షరాలు కనిపిస్తాయి. సో ఈ విధంగా మొత్తం రామాయణ, మహాభారత్, ఖురాన్, బైబుల్ కొన్ని 12 సంవత్సరాలు సుదీర్ఘంగా నేను రీసెర్చ్ చేసి రాయడం జరిగింది. నాకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి నాకు గౌరవ డాక్టరేట్ దీనికోసం ఇచ్చారు. అంటే నాకు సాహిత్యపరంగా ఎలాంటి పట్టు లేదు. ఆయన ఒక క్రియేటివిటీ, అంటే ఒక ఆర్టిస్ట్గా, బేసికల్గా మా ఫ్యామిలీ అంతా ఆర్టిస్టికల్ ఫ్యామిలీ కాబట్టి అది క్రియేటివిటీతో వచ్చిందనమాట. సో మరి ఈరోజు ఇటువంటి సభలు నేను పాల్గొనడం కూడా నేను అదృష్టంగా భావిస్తాను. ఓబులే గారు నిజంగా వారు ఈ చిత్రంలోనే చెప్పారు కదా, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉదయిస్తుంది అసలు 2 ఇక్కడ కనిపిస్తున్నాయి. పదవి ఉంటే ఇది, పదవి లేకుంటే అది అని చెప్పి. అంటే ధనం ఎవరికైనా ఇష్టమే, దాన్ని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఇష్టపడని వారు ఉంటే హిమాలయాల్సి ఉండాల్సిందే. కానీ ధనం ఎంత ఇంపార్టెంటో పదవి కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఇదన్నా ఉంటే అది ఉండాలి. ఈ 2 లేని వాళ్ళు దేనికి పనికిరాదు. మళ్ళీ అది హిమాలయసే. సో ఏదైనా కానీ, సో ఈరోజు అంటే నేను దీన్ని సమీక్ష చేసేంత అర్హత నాకు లేదు కాబట్టి నాకు తోచినట్టు 2 మాటలు చెప్పడం జరిగింది. ఓబులే గారు నిజంగా ఇటువంటి అవకాశం నాకు ఇవ్వడమే నేను చాలా ధన్యంగా భావిస్తూ, మరి ఈరోజు వారు ఈ పుస్తకం నిన్న రిలీజ్ అయింది. ఈరోజు ఈ సమీక్ష కార్యక్రమాన్ని అందరూ కూడా రావడం నిజంగా ఆనందంగా. వారిలో ఉన్నటువంటి ఆ సాహితీ కృష్ణని మళ్ళీ ఒకసారి, అంటే ఇంకా దీంతో ఆపకుండా ఇంకా కొన్ని రచనలు చేసి, వారు ఎట్లానే ఇప్పుడు రిటైర్ అయిన ఉన్నారు కాబట్టి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇవన్నిటికీ కూడా, ఎందుకంటే ముందు తరాల వారికి ఇది ఒక లైబ్రరీగా కావాలి ఇటువంటి సాహిత్యంలో. దాంట్లో కూడా వీరు అన్నట్టుగా శతకం అన్నారు కదా, ద్విశతకం అనవచ్చు. 2 శతకాలు మధ్యలో ఒక పేజీ పెడితే అయిపోతుండే. 2 పుస్తకాలు ఒక బైండింగ్ అయిపోతుండే. కానీ ఏదేమైనా వాళ్ళు చేసినటువంటి ఇది సరళమైనటువంటి శైలిలో అందరికీ అర్థమైన రీతి. నేను చదువుకుంటే నాకు అన్నీ అర్థమవుతుంది. ఇక్కడ గ్రాంధికంగా అని ఏం లేదు, చాలా సింపుల్ వర్డింగ్, చాలా బాగుంది. నేను అదే చూశాను నిన్న కొంతవరకు చదివిన, దాని తర్వాత నాకు బాగా అనిపించింది. సరే ఏది ఏమైనా మరి ఓబులే గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, త్వరలోనే వారికి ఒక మంచి సభలో వారిని మళ్ళీ కలసాలని చెప్పి నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. వీరాచారి గారికి ధన్యవాదాలు. మనకు కవి అయిన వాళ్ళందరికీ కూడా, రచయితలకు, కవులకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఇంకొక వైపు రెంటికి చెడిన రేవడియే అనదగు తెలుగు జనము దీనస్థితి తెలియరండు అని చాలా పద్యాలు బాధపడుతూ ఉంటాడు రచయిత. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వ పాఠశాలల్లో కనుక వచ్చి చూస్తే పిల్లలకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. టీచర్కు ముందు ఇంగ్లీష్ రాదు. టీచర్లు అందరూ కూడా ఇంగ్లీష్ పాఠాలు చాలా అద్భుతంగా తెలుగులో చెప్తూ ఉంటారు.
కాబట్టి టీచర్కే ఇంగ్లీష్ రానప్పుడు పిల్లవానికి ఇంగ్లీష్ ఎట్లా నేర్పిస్తారు అనేది మనకు తెలుసు. దానికి కారణం ఏమంటే అసలు ఎన్నుకున్నటువంటి అంటే డిఎస్సిలో ఎన్నుకునేటప్పుడు కూడా ఎవరికి కూడా ఇంగ్లీష్ పరిభాష ఎవరికి ఉండదు, అది చూడరు. అసలుకి ఇంగ్లీష్ రాని టీచర్లను ఎన్నుకుంటారు, వాళ్ళు ఇంగ్లీష్లో పాఠాలు చెప్పలేక తలకిందులవుతూ ఉంటారు. ఆ ప్రభావం పిల్లల మీద పడుతూ ఉంటుంది. అసలు పిల్లల్ని చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంటుందంటే అంత బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈ రాజకీయ చదరంగంలో ఇంతకుముందు ప్రభుత్వం చేసేటువంటి ఒక అనాలోచితమైనటువంటి పిచ్చి పని వల్ల తెలుగు మీడియం అనేది పూర్తిగా ఎత్తివేయడం వల్ల ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము తప్పనిసరి అయితే ఆంగ్ల భాషను కొనసాగించాల్సి వస్తూ ఉంది. తెలుగు మీడియంను ప్రవేశపెడితే గవర్నమెంటే కూలిపోయే పరిస్థితి ఏర్పడిపోయింది. అంటే ఒక పిచ్చి పని తరతరాలుగా తెలుగు భాషను సర్వనాశనం చేయడానికి కారణమైపోయింది. ముందుకు రాలేకపోతుంది, అంటే ముందు నొయ్యి వెనుక గొయ్యి అంటారు కదా, అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం కూడా చిక్కుకపోయి సచ్చినట్లుగా ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగించాల్సి వస్తుంది. ఇప్పుడు మనం అందరం అడగాల్సింది ఏమంటే ప్రభుత్వానికి, నీ ఇంగ్లీష్ మీడియాన్ని నువ్వు కొనసాగించయ్యా, మేమేమనము తెలుగును కనీసం ఆప్షన్గా పెట్టు. ఎవరికైనా ఇంగ్లీషు నచ్చకపోతే తెలుగు మీడియంలో చదవడానికి అసలు అవకాశం లేదు. తెలుగు రాష్ట్రంలో తెలుగు చదువుతానని పిల్లోడు నెత్తి నోరు కొట్టకుండా లాభం లేదని జుట్టు పట్టుకొని వాడిని ఇంగ్లీష్ మీడియంలోనే పాడేస్తే అనేక మంది పిల్లలు భయపడి స్కూల్లే వదిలేసి పారిపోతూ ఉన్నారు. అటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి బహుశా ఏ భాషకు వచ్చి ఉండదు. అటువంటి దుస్థితిని పత్తి ఓబులయ్య గారు అనేక పద్యాల రూపంలో చెప్పారు. పద్యాన్ని నేను చదవడం కన్నా పాడితే చాలా మజాగా ఉంటుంది. అలా పాడడానికి బాల వెంకటేశ్వర్లు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా సభాధ్యక్షులకు, అదేవిధంగా మా సారు రచయిత గారికి, పుల్లయ్య సారు గారికి, పుస్తక సమీక్షకులకు అందరికీ నా ఆలస్యానికి అదేవిధంగా ప్రేక్షకులు కూడా క్షమించవలసిందిగా కోరుచు. ఇక్కడ సరళమైనటువంటి భాషలోనే ఉంది, దీనికి వ్యాఖ్యానం అవసరం లేదనుకుంటా. కళ్యాణి. పదవి వచ్చిన నేతల వాసి హెచ్చు, పదవి మూలము నేతల పరువెంచా, పదవి ఓడిన నేతల పరువు, పదవి ఓడిన నేత. క్లుప్తంగా ముక్తసరి ఉపన్యాసాలు వదిలేసి వారు కూడా మంచి ఉపన్యాసాలు ఇవ్వవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ విషయాన్ని వారు ఖచ్చితంగా ముందు స్వీకరించాల్సిందిగా నా మనవి. ఇక సభకి నమస్కారాలు. నిన్న నాకు కలిసినప్పుడు పత్తి ఓబులయ్య గారు ఈరోజు సమీక్ష కార్యక్రమం ఉంది రండి అన్నారు. యాక్చువల్ బుక్ కూడా చూడలేదు, నేను చూడకపోవడం వల్ల ఎలాంటి బుక్ మీద నేను వ్యాఖ్యానించాను. ముఖ్యంగా నేను సినిమా పరిశ్రమ నుంచి వచ్చాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఛాంబర్కి శ్రీ టీజీ వెంకటేష్ గారు ఓనర్ చైర్మన్గా ఉంటున్నారు, నేను అధ్యక్షుడిగా ఉంటున్నాను. నేను తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు చాలా చేశాను, డైరెక్టర్ చేశాను, ప్రొడక్షన్ చేశాను. ఈరోజు మన కర్నూలు జిల్లా, ఎస్పెషల్లీ కర్నూలులో సినిమా పరిశ్రమ చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని నేను భావించాను. ఎందుకంటే నేను పెద్ద సినిమా హీరోలతో పెద్దవాళ్ళతో చేశాను. కానీ నాకు ఒకటే చిన్న ప్రాబ్లం ఏంటంటే, కర్నూలు అనేది ఎంతో గొప్ప నగరం. 1953లో మన కర్నూలుని రాజధానిగా చేశారు. తర్వాత నిజాం రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ని తెలుగు రాష్ట్రాన్ని కలిపిన తర్వాత హైదరాబాద్ని అక్కడ షిఫ్ట్ చేశారు. తర్వాత కర్నూలు ఏమైపోయింది, అన్యాయం అయిపోయింది. కర్నూలులో విపరీతమైన ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. కర్నూలులో మహానదులు ఉన్నాయి. ఇక్కడ కృష్ణ, తుంగభద్ర, కుందు నది, చిన్న నదులు చాలా ఉన్నాయి. అడవి ప్రాంతం. ఇక్కడ ఉన్నన్ని దేవస్థానాలు, ఇక్కడ ఉన్న మంచి లొకేషన్లు మరి ఎక్కడా లేవు.
కర్నూలులో సినిమా తీస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అనేది తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న విషయం అది. మీకు కూడా తెలుసు ఆ విషయం. చాలా సినిమాలు చేశారు, మహేష్ బాబు కానీ, బాలకృష్ణ గారు కానీ, రామ్ చరణ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఇలాంటి సినిమాలు చాలా హిట్ అయ్యాయి. ఇలా ఉంటున్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపడింది. తర్వాత హైదరాబాద్లో తెలుగు పరిశ్రమ ఎక్కడికో వెళ్ళిపోయిందండి, బాగా సెటిల్ అయిపోయింది. తర్వాత ఆ హైదరాబాద్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ అనేది సపరేట్గా అయిపోయిన తర్వాత అమరావతిని రాజధానికి పెట్టారు. మనకంత సంతోషం, రాజధాని ఉండడం తప్పేం కాదు. కానీ కర్నూలు నగరంలో ఈరోజు ఐటీ పరిశ్రమలు కానీ మిగతా పరిశ్రమలు ఏమీ రావట్లేదు. అన్నీ ఓన్లీ లేబర్ ఇండస్ట్రియల్ బేసిస్ మీద వస్తున్నాయి. ఇది స్టీల్ ప్లాంట్ అంట, తర్వాత ఏవేవో చిన్న చిన్నవి. కానీ నేను అనుకునేది ఏంటంటే కర్నూలు ఇంత గొప్ప నగరం కదా, మరి కర్నూలు నగరాన్ని ఎందుకు అభివృద్ధి చేయట్లేదు వీళ్ళు, ఎందుకు అని అనుకున్నప్పుడు నాకు ఒక చిన్న థాట్ తట్టింది. నేను తెలుగులో చాలామంది హీరోలు తిరిగారు, కానీ ఎవరు నాకు డేట్ ఇవ్వలేదు. ఎవరు 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత అన్నారు. తర్వాత కర్ణాటకలో అదే సిచ్యువేషన్. కర్ణాటక పెద్ద హీరోతో చేశారు, విష్ణువర్ధన్, రవిచంద్రన్ ఇలాంటి వాళ్ళతో చేశారు. తమిళవి కూడా చేశారు, విజయ్, అజిత్ అంతా. కానీ నాకు ఒకటే బాధ అనిపించేది, నేను కూడా కర్నూలు పుట్టాను కదా, కర్నూలు పదవి మూలము ఇదం జగత్ పలుకు నిజమో ఒక్కసారి చట్టసభకు ఓటరు దయగాంచి వెళ్ళిన నేతలు కంచుకోట కట్టె కొందరు బంగారు కంచె వేసే కంచుకోట గట్టె కొందరు బంగారు కంచె వేసే పదవి మూలం ఇదం జగత్ పలుకు నిజము ఎవలా చీమదూర సంధులేక చెంతజేరి సొంత పనుల దళారీ చోద్యమయ్యే ఓటు వేసిన ప్రజలెల్లా ఓడిపోయే ఓటు వేసిన ప్రజలెల్లా ఓడిపోయే పదవి మూలం ఇదం జగత్ పలుకు నిజమో పేజ్ నంబర్ 9, 21 పద్యం. శ్యామ వచ్చను పదవి పోలీసు వచ్చు వెంట కవచమై నిల్చి కాపాడు గగన మగును నాయకుల దరి చేరగా గగన మగును నాయకుల దరి చేరగా గగన మగును నాయకుల దరి చేరగా అడ్డపడుచు పదవి మూలము ఇదం జగత్ పలుకు నిజము
29 ఆల్కోస్. లేదు ప్రత్యక్ష హోదయు, లేదు ప్రత్యక్ష హోదయు, లేరు జనము. శాసన సభకు రారు, చర్చలకు రారు, పదవి రాబోవు కాలాన నాది అంచో. పదవి రాబోవు కాలాన నాది అంచో. పదవి మూలం ఇదం జగత్ పలుకు నిజమో. విషయం ఏంటంటే నిన్న చూసుకుందాం అనుకున్నా, పెట్టి అక్కడ ఉండిపోయింది, అయినా పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. మధ్యమావతి. జనము మెచ్చిన నేతలు జయముగాంచు, జనము మెచ్చకున్నను పరాజయము మిగులు. ఎన్నికల జనము తుది నిర్ణేతలెప్పుడు, ఎన్నికల జనము తుది నిర్ణేతలెప్పుడు. జన సమస్యలు తీర్చిన జయము కలుగో. ప్లస్ పేజ్ నంబర్ 19, 70వ పద్యం. పార్టీ మారుట సహజమై పదవి కొరకు, పార్టీ మారుట సహజమై పదవి కొరకు. అడ్డదారులు చొత్తు త్రొక్కుచు దొడ్డిదారి, తిరుగుచు ధన సంపాదన ధ్యేయమైన. ధన సంపాదన ధ్యేయమైన నేతల జాతి మన్నించులే, జాతి మన్నించులే, నిజము నిజమో. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, సమావేశం పూర్తయ్యేంత వరకు ఉండడం కూడా మేము చాలా అరుదు. చాలా సమయాన్ని ఇచ్చి రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య గారు, వారికి సాహిత్యం అంటే చాలా ఇష్టం. సాహిత్యం ఎంత ఇష్టమో మన పత్తిబాబురాయ గారు అంటే అంతకంటే ఇష్టం. కాబట్టి ఆ ఇష్టాలన్నీ ఒకదాంతో ఒకటి కలిసిపోవడం ద్వారా పద్మనాభరాయ గారి పుస్తకమే ఇక్కడ ఆవిష్కరణ జరుగుతుంది. కాబట్టి వారు అలాగే ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నారు. సభకు నమస్కారము. అందరూ మహానుభావులు, అందరికీ నమస్కారములు. వాస్తవంగా ఓబ్లే సార్కు నాకు పరిచయము దాదాపు అర్ధ శతాబ్దం అన్నమాట. అంటే 50 సంవత్సరాల కాలం నుంచి మా ఇద్దరు కూడా పరిచయం ఉంది. 1972, 73లో నేను కర్నూలు రావడం జరిగింది. అప్పటికే సార్ కర్నూలులో తిష్ట వేస్తున్నారన్నమాట.
కాకతాళీయంగా మా పరిచయం ఏర్పడింది, అలాగే కొనసాగుతుంది అన్నమాట. ఒక విధంగా చూస్తే మా కుటుంబ సభ్యులను కూడా మేము గర్వంగా చెప్పుకుంటుంటాము. ఓబ్లేష్ సారు వాస్తవంగాను చాలా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, వారు పదవీ విరమణ, ఈ లలిత కళా సమితి హంగులు రెండు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. మనం గతంలో 1980s నుంచి 1990s వరకు చూసినట్లయితే ఈ టీజీవీ కళాక్షేత్రంగా నేడు పిలువబట్టేటువంటి ఈ ప్రాంగణం అంతా ఏమీ లేదు, ఒక చిన్న కాంపౌండ్ వాల్ ఉండేటువంటిది. కాంపౌండ్ వాల్ ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉండేటువంటిది అనమాట. దాంట్లో ఒక లైట్ ఉంటే ఒక లైట్ ఉండదు, అన్నీ కూడా పిచ్చి మొక్కలు మొలిచి ఉండేటువంటివి. అప్పటి నుంచి కూడా మాకు ఈ టీజీవీ కళాక్షేత్రంతో సంబంధం ఉంది. ఓబ్లే గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేడు ఇది కర్నూలు నగరంలోనే కాకుండా రాయలసీమ అంతటా కూడా ఒక సుందరమైనటువంటిది, అత్యంత ఉపయోగకరమైనటువంటి ఒక ఆడిటోరియంగా దీన్ని తీర్చిదిద్దడంలో టీజీ వెంకటేష్ గారి యొక్క దాతృత్వంతో ఈ కళారూపం ఈ స్థాయికి చేరుకుంది. అందుకు కార్యకర్తలు అందరికీ కూడాను మొట్టమొదటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈ పదవి మూలం విధం జగత్ అధికారం అని చెప్పారు సార్. ఇది మొట్టమొదటి దేనికి కలుగుతుందంటే, మానవుల్లో పరిపక్వత లేకపోవటం వల్ల అనమాట. సరే వాళ్ళు రాజకీయ నాయకులు కానివ్వండి, వేరే ఏ పదవులు అధిరోహించినటువంటి వాళ్ళు అయినా సరే, వాళ్ళ పరిపక్వత్వం అనేటటువంటిది లేకుండా, మానవ జన్మ అంటే ఏంటి అని తెలుసుకోకుండా, భవిష్యత్తు అంటే ఏంటి తెలుసుకోకుండా, ఏదైతే ఈరోజు మనదే అది గతంలో మనది కాదు, ఈరోజు ఉంది, ఈరోజు అయితే ఉందో అది రేపు మనది కాకపోవచ్చు అనేటటువంటి మూడు కాలాల మధ్య ఉన్నటువంటి ఒక సంబంధం తెలియకుండా పిచ్చి లోకంలో పిచ్చిగా వ్యవహరిస్తున్నారు తప్ప వేరే కానే కాదన్నమాట. మనం గమనిస్తున్నాం. మొన్న రోజు పత్రికలో చదివాను నేను, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కేరళలో ఒక పెద్ద సమావేశం జరుగుతుంటే అక్కడ పోయి మామూలుగా ప్రేక్షకులు ఒకలా కూర్చున్నారట. ఆయన పక్కన ఇంకొకరు, ఒక పక్కన ఒకరు కూర్చున్నారు, ఇంకో పక్కన ఇంకొక కూర్చున్నారు, వెనక కొంతమంది కూర్చున్నారు. ఆ సమావేశానికి కేరళ ముఖ్యమంత్రి రావాల్సి వచ్చింది. సాధారణంగా మనకు సమావేశానికి వెళ్ళిన మంత్రులు కానీ వీళ్ళు వచ్చేటప్పుడు ముందుగా ఎస్కార్ట్ వస్తుందన్నమాట. కీ అని కేకలు కొట్టుకుంటూ ముందు కన్వాయ్ వెనక్కి కన్వాయ్ ఇలాగ రంగుహంగులతో వస్తూ ఉంటారు. అక్కడికి ముఖ్య అతిథి కావాల్సినటువంటి సీఎం గారు సమావేశ మందిరానికి వచ్చేంత వరకు కూడా సీఎం వచ్చినారో ఎవరికి తెలియదు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి కూడా. అంటే ఎంత నిరాడంబరంతో చెప్తుందో మనం గమనించాలి. వచ్చిన సీఎం కూడాను అక్కడ చేరినటువంటి వాళ్ళందరినీ పలకరించుకుంటూ కౌగులించుకుంటూ పోయి కూర్చోవడం జరిగిందట. సమావేశం మొదలైంది. సమావేశం మొదలైన తర్వాత మిగిలిన అతిథులను కూడా పిలవడం జరుగుతుంది. ఆ అతిథులను పిలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఆయన పక్కన కూర్చున్నాడో ఆయన ఒక మంత్రి అంట, ఆయన పేరు చదువుతూ ఆయన కూర్చున్నా అంట, అంతవరకు ఆయన సభలో ఉండటం జరిగిందంట. అంటే ఇక్కడ మనం గమనించాల్సినది ఏంటంటే, సరే ఎవరా ఏమే కాదు కానివ్వండి, వ్యక్తిలో పరిపక్వత లేకపోవడం వల్ల మాత్రమే ఈ పై మెరుగులు పై ఉరుములు జరుగుతున్నాయి తప్ప పరిపక్వత కలిగినటువంటి వ్యక్తుల్లో ఇది జరగమని చెప్పేసి మనం గమనించుకోవాల్సింది. ఇక్కడ ముఖ్యంగా రాజకీయ నాయకులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. రాజకీయం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు, అది శాస్త్రం కాదు అని చెప్పేసి, అది 3-4 ముచ్చటని చెప్పేసి తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు గతంలో మేడం గారు ఒకరు చెప్పారన్నమాట, నాయకుల్ని తప్పు కాదు, నాయకుల దగ్గర మనం డబ్బు తీసుకొని ఓట్లు వేస్తున్నాము, మంది తప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది. చక్కగా చెప్పారు. అలాగే అక్కడ నాయకులు తప్పు కాదు, నాయకులంటే పరిగెత్తడం జనాలు ఇదన్నమాట. ఆ నాయకుల చుట్టూ ఎందుకు పరిగెత్తారో ఎవరు తెలియదు. పోయినటువంటి వాళ్ళు అక్కడ 1000 మంది చేరితే 1000 మందిలో ఆ నాయకులు కనీసం ఒక 20 మందిలో గుర్తుపట్టలేదు. కాకపోతే ఒక పిచ్చి సమూహం, ఒక జంతు సమూహం లేకపోతుంది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా మార్పు రావాలి. రాజకీయాల్లో మార్పు రావాలంటే 2 పద్ధతులు అనుసరించాల్సి వస్తుంది. ఉన్న రాజకీయ నాయకులను మార్చడమా లేదా మార్చే రాజకీయ నాయకులను తెచ్చుకోవటం అనేటటువంటిది మనం గమనిస్తున్నాము.
ఈ రోజు కూడాను కొన్ని నియోజకవర్గాల్లో డబ్బు ఏమీ ఖర్చు పెట్టకుండా కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచినటువంటి నియోజకవర్గాలు ఈరోజు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ దయచేసి కాబట్టి తప్పనిసరిగా మనలో మార్పు రావాలి. మనలో మార్పు వచ్చినప్పుడు మాత్రం ఏదైనా సాధ్యమవుతుంది తప్ప లేకపోతే సాధ్యం కాదు. దీంట్లో ఓబులే గారి యొక్క ఆవేదన చాలా ఎక్కువగా ఉంది. ఎంత ఆవేదన ఉందంటే మరి ఆవేదన ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకుందంటే ప్రజల కోసం ఉంది, సమాజం కోసం ఉంది. ఎందుకు సమాజంతో పిచ్చి ఉందని చెప్పేసి ఇక్కడ పదవి మూలం మీద జగత్తు అనేది ధనం మూలం మీద జగత్తుకు ఇక్కడ చిన్న సన్నివేశం చెప్తారు. ఒక 6 మాసాల క్రితము మా మనవడు స్టేట్స్లో బీటెక్ చదువుతున్నాడు. జనరల్లీ టైం జరిగినప్పుడు మాట్లాడుతుంటే మన వాటితో ఒకరోజు మార్నింగ్ 9 o'clock అప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న అడిగినాను. నన్ను తత్త నాకు డౌట్ ఉంది చెప్తావా అన్నాడు. చెప్పిన ప్రయత్నం చేస్తా అన్నాను. డబ్బు పవర్ఫుల్లా, డబ్బు గొప్పనా పవర్ గొప్పనా అని చెప్పేసాను. చాలా పెద్ద అది సమాధానం చెప్పడము నేను చెప్పాను పదవే గొప్పది ఎప్పుడు కూడా. ఎందువల్ల అంటే పదవిలో ఉంటే ఇప్పుడు మనము అన్నదా భావించుకోవద్దు. పదవిలో ఉన్న వాళ్ళు కలిగించే ఇబ్బంది గురించి మనం చెప్తున్నాము. కానీ పదవిలో ఉన్నటువంటి వారు సక్రమైనటువంటి వాళ్ళ చేతిలో పదవి ఉంటే ఏదైనా చేయాలంటే పదవి ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటంటే చాలా చక్కగా చెప్పారు. ఒక పద్యం చాలా చక్కగా పద్యం గమనించింది. జనుల హితముకై పాలింప జయముగలరు. ఎవరైతే జనులకు హితం చేస్తుంటారో ఆ పాలకులు ఎప్పుడు కూడా జయముగలుగు. జనులు సేవించి పాలింప జయముగలరు. ఎవరైతే జనులను సేవిస్తుంటారో వాళ్ళకి జయం కలుగుతుంది. జనుల కోసం పనిచేయ జయముగలరు. ఎవరికైతే ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళకే జయం కలుగుతుంది. జనుల మోదము పొందిన జయముగలరు. చాలా చక్కగా రావడం జరిగింది. ఇటువంటి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మేధావులు, అన్ని రంగాల్లో ఆడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సమాజం యొక్క హితం మన బాధ్యత, సమాజం యొక్క అభివృద్ధి మన బాధ్యత. ఖచ్చితంగా మార్పు అనేది మనము తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మార్పులో ప్రతి ఒక్కరు కూడా సమర్థన కావాల్సిన అవసరం కూడా ఉంది. అటువంటి విధంగా పనిచేస్తూ తప్పనిసరిగా మనము ఒక మంచి రాష్ట్రాన్ని నిర్మించుకున్నటువంటి ఒక మంచి నాయకులను పదవికి తెచ్చినటువంటి పందాలో పనిచేయవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేను సినిమా పరిశ్రమని తెలుగు మన కర్నూలు నగరానికి తీసుకురావాలని చెప్పి దాదాపు ఒక 1 year నుంచి పోరాడుతున్నానండి. సినిమా పరిశ్రమ వస్తే ఇక్కడ మన కళాకారులు కానీ, సినిమా ఇండస్ట్రీ ఓపెన్ అయితే కళాకారులు కానీ, నటులు కానీ, దర్శకులు కానీ, మంచి మంచి సింగర్లు కానీ అంతా వస్తారు కదా. వీళ్ళు ఇక్కడ వాళ్ళకు కూడా విపరీతమైన డబ్బులు రావడం కానీ, అభివృద్ధి చెందడం కానీ జరుగుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చేయడం వల్ల ఏంటంటే మన పిల్లలు హైదరాబాద్కి వెళ్ళి, చెన్నైకి వెళ్ళి, బెంగళూరు, నా దగ్గరికి చాలామంది వచ్చారండి ఛాన్సుల కోసం. నేను చెప్పేవాళ్ళు వాళ్ళ బాధలు చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడేవాళ్ళు. మా వాడు గొప్పగా బీటెక్, ఎంటెక్లు చదివి, ఎంబీబీఏ చేసి, ఎంసీఏలు చేసి రోడ్లలో తిరుగుతున్నారు, వాడికి ఏ పిచ్చి అనే ఆలోచన నాకు అనిపించింది. ఎందుకు వీళ్ళు తల్లిదండ్రులు ఇంత చదివించారు చేయట్లేదు. కానీ వాళ్ళలో కళ అనేది పుట్టుకొచ్చింది. కళ ఉన్న తర్వాత అది ఎయిడ్స్ కంటే డేంజరస్. ఒక్కసారి బ్లడ్లో కానీ నేను నటించాలి, పాడాలి అనుకున్నప్పుడు ఎక్కడ ఏ చిన్న మీటింగ్ వెళ్ళినా కూడా పాడతారండి వాళ్ళు. అలాంటి కళాకారుల కోసం మీరు అక్కడెక్కడ తిరగడం ఎందుకు, నేను కర్మ తీసుకొస్తానని చెప్పి దృఢమైన సంకల్పంతో ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఏర్పాటు చేశాను. తర్వాత మా ఓబులే గారు కూడా నాకు సపోర్ట్గా ఉంటాను, నేను చేయకరా నీకు నేను కూడా ఉంటానన్నాను. ఎందుకంటే ఇది నా ఒక్క స్వార్థం కోసం, మన ఓబులే గారు స్వార్థం కోసం, టీజీ వెంకటేష్ గారి స్వార్థం కోసం కాదండి. ఇక్కడ ఉన్న మన కళలు బతకాలి. ఈరోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కళాక్షేత్రం అనేది ఉండడం అనేది గొప్ప విషయం. అన్ని ఊర్లు తిరిగాను, అన్ని చోట్ల తిరిగాను. ఈరోజు కళలు బతుకుతున్నాయంటే కర్నూలు జిల్లాలోనే, అది కూడా పెద్దలు వీరందరి సహకారము. ఈరోజు చూశాను, నిన్న వచ్చానండి, నిన్నటి ఈ రోజు దాకా జరుగుతున్నాయి కళలు. ఇంత గొప్ప విషయం అండి. ఇలాంటి చోట సినిమా ఇండస్ట్రీ లేకపోవడం అనేది చాలా
బాధాకరంగా అనిపించింది. ఇండస్ట్రీ ఇక్కడ పెట్టాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. అలాగే వైజాగ్ అన్నారండి, 35 ఏళ్ళ కింద వైజాగ్ అన్నారు. వైజాగ్ ఎవరు పోలేదు, వైజాగ్ అంటే ఎవరు ఇష్టపడలేదు, విజయవాడకు పోలేదు, అంతా హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ తర్వాత ఇప్పుడు తెలంగాణ ఇండస్ట్రీ వేరే, తెలుగు ఇండస్ట్రీ కావాలని చెప్పి మనం అనుకుంటున్నాం. తెలుగు ఇండస్ట్రీ ఏంటంటే హైదరాబాద్ వాళ్ళు వచ్చేసి గద్దర్ ఫిల్మ్ఫేర్ అవార్డు పెట్టారండి, మనకి నంది అవార్డ్స్ ఉన్నాయి. ఆ నంది అవార్డ్స్ కట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇండస్ట్రీ తెలుగు వాళ్ళకి ఒక ఇది ఉండాలని చెప్పి నంది అవార్డ్స్ సినిమా ఇండస్ట్రీ ఇక్కడ కావాలని మనం కోరుకుంటూనే ఉన్నాం. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, హైదరాబాద్కే సపోర్ట్ చేసి హైదరాబాద్కే ఫెసిలిటీ చేసి హైదరాబాద్కే చేస్తుంది. కానీ అక్కడికి వెళ్తే మనం 90% మంది తెలుగు వాళ్ళు మన కళాకారులు అక్కడ ఉంటున్నారు, సాంకేతిక నిపుణులు అక్కడ ఉంటున్నారు, కానీ ప్రయోజనం లేదు. అక్కడ ఎప్పుడో చిన్న క్యారెట్లు వేసుకుని వేషాలు వేసుకునేది వాళ్ళ డామినేషన్ పెరిగిపోయింది అక్కడ. అది పోవాలి. మనకు ఒక రాష్ట్రం, మన రాష్ట్రంలో తెలుగు పరిశ్రమ ఇక్కడ స్థాపించి మనం ఒక గొప్ప పొజిషన్ రావాలనే ఆలోచనతో మనం ఇది పెట్టాం. దయచేసి ఈ సందర్భంగా మీ అందరికీ ఈ విషయాలను తెలియజేయడం జరుగుతుంది. మీరు కూడా మీ వద్ద సహకారం అందిస్తే సినిమా అనేది ఈరోజు రచయిత కవి లేకపోతే సినిమా లేదండి. ఈరోజు రచయిత కవి లేకపోతే సినిమా లేదు. ఎందుకంటే ఒక థాట్ ఈరోజు మన పత్తిగోపాలయ్య గారు రాసిన పద్యం చూస్తే చాలా గొప్ప విషయం అండి. ఆయన రాసింది కలంతో రాయలేదు, ఆయన కత్తి చేత పట్టి చెప్పాడు ప్రజలకి. కలం ఇది తీసినాడే కలం కాదండి, కత్తి పవర్ఫుల్ వెపన్. ఒక వెపన్తోనే ప్రపంచానికైనా మనం జయించవచ్చు, బాంబులతో డబ్బుతో దాంతో కాదు. రచయిత అనేవాడు గొప్పవాడండి, కవి అనేవాడు గొప్పవాడండి. ఈరోజు లే నేను అనేది కలం అనేది కత్తి లాంటిది. సమాజానికి, సొసైటీలో ఒక అవినీతి మీద, అధర్మంగా దౌర్జన్యాలు జరిగే దాని మీద పోరాడేది కలమే. అలాంటి కలం ఈరోజు మా ఓపులయ్య గారు ఎంత చక్కగా ఎంత నీట్గా రాశారు, నాకు చాలా సంతోషం అనిపించింది. మీలో ఉన్న కళాకారులు ఇది కర్నూలు జిల్లా వరకే కాకుండా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలంటే మనమంతా కోఆపరేటివ్గా సినిమా పరిశ్రమ ఇక్కడ తెచ్చుకుంటామన్న ధైర్యం నాకు ఉంది. ఎందుకంటే మా యొక్క చైర్మన్ గారు నాకు ఎన్నికల సపోర్ట్ ఉన్నారు. ఆయన నువ్వు వెళ్ళు నేను చూస్తానని చెప్పారు. ఆయన యొక్క ఆశీర్వాదాలతో, మా యొక్క ఓపులయ్య గారి సహకారంతో మీరంతా కలిస్తే కన్నా ముందుకెళ్ళి మన పిల్లలు 24 క్రాఫ్ట్లు ఉంటాయండి. సినిమా అంటే ఒకటే కాదు, 24 అంటే హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, మంచి సింగర్ కావచ్చు, మంచి లిరిక్ రైటర్ కావచ్చు, మంచి రైటర్ కావచ్చు, మంచి ఫైట్ మాస్టర్ కావచ్చు, ఫైటర్ కావచ్చు, డ్యాన్సర్ ఎన్నో ఉన్నాయి. ఇంకోటి దీంట్లో మీరు అనుకోవచ్చు, సినిమా పరిశ్రమలో ఒకరోజు డైలీ 10,000 నుంచి 20,000 రూపాయలు సంపాదిస్తారు. ఒక రైటర్ ఈరోజు రైటర్ వచ్చేసి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడండి డైలీ. ఒక సాంగ్ 5 నిమిషాలు రాస్తాడు. ఈరోజు సిద్ధు శ్రీరామ్ అనే ఒక సింగరు ఒక రోజుకి ఒక పాట 5 నిమిషాలు పాడతాడు, 50 లక్షల రూపాయలు నెట్ పంపిస్తే కూడా పాడట్లేదు. 50 లక్షల రూపాయలు. హిందీ ఆర్టిస్టులు అంతా 30, 40, 50 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఓన్లీ అతను మ్యూజిక్ వాయిస్తాడు, అతను 10 కోట్ల నుంచి 20 కోట్లు తీసుకుంటున్నాడు. ఓకే సారీ లేదు, నాకు ఛాన్స్ దొరికింది. ఓకే సార్, నాకు ఇచ్చిన ఈ సమయం నిజంగా చెప్పాలంటే నిజంగా నేను కూడా కళాకారునే కాబట్టి చెప్పాల్సింది. థ్యాంక్ యూ సార్. ఖ్యాతిగాంచనంట జీవనదుల తెలుగు నారి జీవనాడి, దేశ భాషల పేరంద తెలుగు భాష, వందనంబు తెలుగు తల్లి వందనంబు. నేను కూడా మధ్య మధ్యలో ఏం వ్యాఖ్యానాలు చేయను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే సార్ పాటించిన పద్ధతి చూశారు కదా, అంతే. అంత క్లుప్తంగా సింపుల్గా మీరు మీ పద్యాన్ని చదివి వెళ్ళండి. 10 మంది అయిపోయినాక నేను లేస్తాను. అంతవరకు లేవండి, మళ్ళీ మీరే పని చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నేను ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం, ఇందులో 216 కాదు సార్, 217 పద్యాలు ఉన్నాయి.
114 నంబర్తో 2 పద్యాలు ఉన్నాయి. ఆ 114లో నేను ఒకటి చదువుతాను. ఇందాక సార్ పుల్లయ్య సార్ 113 చదివారు, నేను 114 చదువుతాను సార్. వినుడు జనవాణి నేరుగా, వినుడు జనవాణి నేరుగా, కనుడు నిజము మధ్యన దళారులు వలదు, మాట వినుడు జనము మధ్య తిరుగనేత జయముగాంచు, జనము సేవలో తరింప జయము గల్గు. థ్యాంక్ యూ సార్. సో రెండోసారి చదవట్లేదు. థ్యాంక్ యూ. యూనివర్సిటీలో బాటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. సార్ గారు ఇందాక ఇక్కడ పుస్తకం చదువుతుంటే 12 పుస్తకాలు రాశారని తెలిసింది. అంటే నేను కూడా ఒక 5-6 పుస్తకాలు ఆవిష్కరణకు వచ్చాను. ఇక్కడ నా మనవి ఏమంటే ఈ 12 పుస్తకాలని నా స్వతహాగా కొని మా లైబ్రరీలో పెట్టాలని అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చిన ఎడ్యుకేషనిస్టులు ఉన్నారు, నాకు తెలిసి సార్ రవీంద్ర సారు, మా రామకృష్ణ స్కూల్స్, అట్లీస్ట్ ఈ 12 పుస్తకాలని మీ స్కూల్స్లో ఉంచి, మనం చిన్నప్పుడు డ్రిల్ పీరియడ్ అని ఉండేది, అలాగా అట్లీస్ట్ ఆ పిల్లలకి నిజంగా చదవడానికి ఆ పీరియడ్ కూడా లేదు. ఇప్పుడు చాలా ఇంజనీరింగ్ కాలేజీలో అయితే తెలుగు సబ్జెక్ట్ లేదు. వాడు ఎల్కేజీ నుంచి లాస్ట్ స్టడీ ఎంటెక్ కావచ్చు, ఎక్కడే కానీ తెలుగు ఆప్షన్ లేదు. మనం ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు గవర్నమెంట్ కాబట్టి మేము ఆ ఆప్షన్ ఇవ్వలేము. యూనివర్సిటీ సార్ లాంటి వాళ్ళు అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒక పీరియడ్ ఒక 10 minutes ఆ లైబ్రరీలకి ఇచ్చేసి ఇలాంటి పుస్తకాలను ఆ పిల్లలకు అందిస్తే, నిజంగా మనం పిల్లలకి అందిస్తే మర్చిపోలేరు. అట్లీస్ట్ 100 మందిలో మనకి 10% దీని గురించి తెలుసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే పుల్లయ్య సార్ ఇందాక ఇంకొక కొటేషన్ కూడా చెప్పారు, పదవి ముఖ్యమా డబ్బు ముఖ్యమా. నిజం, మా ఫాదర్ నేను చిన్నప్పుడు అంటే ఒక 3 కులాల గురించి చెప్తాడు ఆయన. ఇక్కడ మనం ఏబి అని చెప్పుకున్నాం. ఏబిసి 3 ఉంటారు. ఊర్లో పంచాయతీ ఎలక్షన్స్ వస్తే ఒక 5 లక్షలు ఒకటి ఉంటుందంట ఊరి ఫండ్, ఒక 5 ఎకరాలు స్వామాన్యం ఉంటుంది, ప్రెసిడెంట్ పదవి. ఈ 3 ఏది కావాలా అనుకుంటారంట. అంటే ఓబులైన అట్లాంటి వాళ్ళు ముసలిలైనా నాకు వయసు వచ్చింది డబ్బులు ఉంటే చాలని డబ్బులు ఎందుకుంటాడు. ఇంకొక వ్యక్తి నాకు 5 ఎకరాలు భూమి ఉంటే చాలు అంటాడు. లాస్ట్ మిగిలిపోయింది ఒకటి సీవాడు, వాడు ప్రెసిడెంట్ అయిపోతాడు ఆటోమేటిక్గా. ఒక 6 నెలల తర్వాత అన్న భూమి మాన్యందంట, ఎవరు ఒప్పుకోవడం లేదా, అప్పుడు అనిన్నాం కానీ అది ఎన్నికి ఇచ్చేయాలా అంటే వీడు ప్రెసిడెంట్ ఇచ్చేయాల్సిందే తప్పదు. నెక్స్ట్ 5 లక్షలు గ్రామ పండు ఆ రోజు చెప్పింది. అంటే మనం చూజ్ చేసుకుంటే ఎలా ఉండాలని ఇక్కడ తటాకిన డబ్బు చూపిస్తే డబ్బుకి వెళ్ళిపోతాం. లాస్ట్కి ఆ డబ్బు కూడా లాగేసుకుంటాడు. సో ఆయనకి డబ్బు వచ్చా, అధికారం వచ్చా, భూమి వచ్చా, ద ఆప్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాల్మీకి రాముడు 118వ పద్యం సార్. 118 దేశమందు తరిమి కొట్టి తెల్లదొరల మాన ధన ప్రాణల సైతమర్పణంబు చేసి పోరాటముల నుంచి సేవ చేయ పీల్చను స్వేచ్ఛవాయువు భరతమాత. ఇక్కడ సమావేశం కావడానికి కారణము, ఇన్ని మాటలు మాట్లాడుకోవడానికి కారణము అయినటువంటి పత్తి ఓబులయ్య గారు, ఈ పుస్తక రచయిత. వారు కవి స్పందన మాట్లాడి మన సీట్ దగ్గర మనం పోవడం అయితే సరిపోదు. అవును, ఇలా జరుగుతూ ఉంటే పెద్ద వాళ్ళతో కూర్చున్నారు. అదొక సీటింగ్ అంతా అక్కడ జరగాలి. పర్మనెంట్గా దీనికి ప్లాస్టర్ వేసే ఓడియమే కెపాసిటీ తక్కువ, ఇంకా వాయిస్ పెరగాల, ఇది లెంత్ పెంచాలా అని చెప్తాం. ఎందుకంటే ఆ స్పీకర్లు మాట్లాడితే ఇది అసలు
ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ నుంచి స్పందిస్తే బెటర్. అది అక్కడే ఉపాధ్యాయ దినోత్సవం ఏం చేస్తున్నారు ఇక్కడ కదా మీరు ఏదైనా ఐడియా ఉంటే పంచుకుందాం. అంటే మేము గవర్నమెంట్ పైకి రా మిత్రులారా, మొదట చెప్పినట్టుగా ఈ పుస్తకం రాయడానికి కారణం ఏంటో మొదట చెప్పినాను. ఇక చివర ఈరోజు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా, ఎందుకంటే చాలామందిని పిలిచి చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. కానీ ఈరోజు తెలుగు భాషా దినోత్సవం 3 రోజులకు జరుపుతున్నాం. ముగింపు కార్యక్రమం ఈరోజే ఉంది. తెలుగు భాషా కార్యక్రమంలో దీన్ని కూడా చేద్దామని చెప్పేసి నిర్ణయించి కార్యక్రమం చేయగలిగింది. ఈ పుస్తకం ప్రింట్ చేసింది ముద్రికా భాస్కర్ వెళ్ళిపోయా. ఈ కలర్ కూడా అంటే ఏది ఒక కవర్ ఉండాలి అని చెప్పేసి నిర్ణయించడంలో ఆయనే నిర్ణయం తీసుకొని ఇది ఉంటే బాగుంటుంది సార్ అని చెప్పంటే, పదవి ఉంటే మనం ఇలా సూర్యులా వెలిగిపోతాం, పదవి లేకపోతే అస్తమించే సూర్యుడు. మీ అందరికీ చెప్పలేదు, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పదవి ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారో, పదవి లేనటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారో. మరి ఇన్ని కార్యక్రమాలు నాకు కూడా నేను సాహితీ రంగంలో నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా పుస్తకం రాస్తున్నాను, పద్యాలు రాసుకుంటూ ఉంటాను. ఇవన్నీ మొత్తం మా గద్వాల నగర్ కరెక్ట్గా కనుక్కున్నాను, ఇంతవరకు కూడా కనుక్కోలేదు. 216 కాదు 217 చూస్తే ఇప్పుడు కరెక్ట్గా 114 రిపీట్ అయింది. అది అదే పద్యం మనకు కాదు తెలియదు. అది కూడా రాసేంతవరకు నా బాధ్యత, కానీ చూసేది నా బాధ్యత. భాస్కర్ వెళ్ళిపోయి ఉంటుంది ఇప్పుడే. సరే, ఏది ఏమైనా కూడా చివరిగా నా కోరిక ఏమిటంటే, పదవి ఉన్నా లేకపోయినా జనాన్ని లేదా నాయకులను ఇప్పటికీ మనం గౌరవిస్తూ ఉన్నాము. వాళ్ళ పేరు వింటి చేతులెత్తి దండం పెడతాం. పొట్టి శ్రీరాములు కానీ లేదా టంగుటూరి ప్రకాశం పంతులు కానీ పార్లమెంటుకు సైకిల్ పైన వెళ్ళి పార్లమెంట్లో మాట్లాడినాడు పుత్తలపల్లి సుందరయ్య గారు. ఇవాళ విమానంలోనే ఉంటే పార్లమెంట్లో దిగేటువంటి నాయకులంతా తయారైనటువంటి ఈ రోజుల్లో మరి అలాంటి నాయకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు కూడా మరి ఒక ఆయన పార్లమెంటుకు సైకిల్ మీదనే పోతూ ఉన్నాడు. అయితే ఒక రంగు సైకిల్ అది రంగు లేకుండా పోయింటే ఆయనకు హంగు ఉండేది. అందరూ గౌరవించేటువంటి వాళ్ళు, సేవకులు, ప్రజాసేవకులు, నిరంతరం సేవ చేసేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. నిరంతరము దోచుకుంటూ ఏ పోలీస్ అయితే నాకు రక్షణగా ఉంటాడు అనుకుంటాడో ఆ పోలీసే తీసుకుపోయి జైల్లో పడేసి వచ్చేటప్పుడు సార్ నమస్కారం సార్ పోయేస్తాను, ఒక 50 రోజులు 70 రోజుల్లో మీరు ఇక్కడ ఉండాల్సి వస్తుందని చెప్పేసేటువంటి పోలీసులు ఉండేటువంటి వ్యవస్థ ఇది. అలాగే ఉద్యోగాలు చేసేటువంటి అధికారులు కూడా ఉద్యోగంలో ఉన్నప్పుడు మనం ఆయన నా ఎదుట నిలబడి గౌరవించాలని చెప్పేసి కోరుకుంటారు. ఉద్యోగం పోతే, ఉద్యోగం రిటైర్ అయితే ఆయన కనపడి తప్పించుకొని వెళ్ళిపోతామని చెప్పేసేటువంటి నాయకులు ఉన్నారు. ఇక్కడ ఒక్క వ్యక్తి గురించి చెప్తాను. మా రామకృష్ణ కూడా దాని మీద పోరాటం చేసినాడు, కానీ దాన్ని అక్కడే వదిలేసినాడు. ఏది అంటే రోజు ఆ తారక రామానగర్ కాలనీలో బ్రిడ్జి కింద నీళ్లు నిలబడినాయని చెప్పేసి ధర్నా చేసినాడు, అన్నీ చేసినాడు. అది అట్లాగే వదిలిపెట్టేసినాడు. ఇప్పుడు ఉండేటువంటి కమిషనర్ విశ్వనాథ్ గారు గర్వంగా చెప్పాలి, ఫోన్ చేస్తే అధికారులందరినీ లైన్లో నిలబెట్టి మాట్లాడి పరిష్కారం చేస్తానని చెప్తే రాత్రి ఇంటికి పోయేటప్పుడు మళ్ళా కింద పడితే మళ్ళా రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తే మొత్తం అందరినీ పిలిపించి మాట్లాడించి పొద్దున్నే వెళ్తే ఆ సమస్యకు పరిష్కారం చూపించినటువంటి అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్ళని ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. అధికారంతో విర్రవీగిపోతే, పదవితో విర్రవీగిపోతే ఆ నాయకులను ఎవరు గుర్తుపెట్టుకోరు. కాబట్టి ఇది నాకు తోచినటువంటి ఆలోచన. తేటగీతిలో 216 ఇది శతకమని లేదు, మేడం చెప్పినట్టుగా లేదు, సుభాషితం కూడా కాదు, ప్రస్తుత వర్తమానానికి సంబంధించినటువంటి పుస్తకం. ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ 2 నిమిషాల్లో మా కోసం వచ్చినటువంటి వీళ్ళందరినీ మా కళాక్షేత్రం సభ్యులు వచ్చేసి వారిని గౌరవించవలసిందిగా యాగంటేశ్వరప్ప, రమణాడి పెద్దలను చాలా సత్కరించవలసిందిగా కోరుతూ మన కళాక్షేత్రం సార్ గారిని మా టీజీవీ కళాక్షేత్రం పక్షాన సత్కారాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానం.
కమిటీ సభ్యులు, అలాగే రమణారెడ్డి గారు, కార్యక్రమ మా కన్వీనర్ రమణ గారు, మిగతా వాళ్ళందరూ ఈసీ మెంబర్స్ అందరూ కలిసి ఇలాంటి అతిథులను సత్కరిస్తారు. అలాగే మనందరికీ సుపరిచితులు అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి డాక్టర్ హరికిషన్ గారిని సత్కారాన్ని అందుకోవాల్సిందిగా మనవి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ధన్యవాదాలు హరికిషన్ గారు. తర్వాత డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారు ఈనాటి కార్యక్రమ అతిథిగా పాల్గొంటూ ఉన్నారు. అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా 3 రోజుల తెలుగు భాషా దినోత్సవాల్లో మనతో మమేకమై కర్నూలు జిల్లాకు సంబంధించిన 80 మందికి పైగా రంగస్థల కళాకారులకు చక్కటి సర్టిఫికేట్తో ప్రత్యేకమైనటువంటి రికార్డును టీజీవీ కళాక్షేత్రం నెలకొల్పడంలో సహకరిస్తున్నటువంటి వెంకటాచారి గారికి ధన్యవాదాలు మరియు అభినందనలతో పాటు సత్కారాన్ని స్వీకరిస్తున్న వారికి కృతజ్ఞతలు. తర్వాత పుస్తక సమీక్షలో పాల్గొన్నటువంటి సోదరిమణి డాక్టర్ చంద్రమౌళిని గారు, కర్ణాటి చంద్రమౌళిని గారు చక్కటి పుస్తక సమీక్ష ద్వారా వారి పద్యం గానం ద్వారా పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను మనతో పంచుకున్న సమీక్ష ద్వారా పంచుకున్నటువంటి శ్రీమతి చంద్రమౌళిని గారికి సత్కారం. మా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈనాటి కార్యక్రమాల్లో చక్కటి రాగంతో పద్యాలను అందరికీ వినసొంపుగా ఆలపించినటువంటి నంది అవార్డు గ్రహీత బాల వెంకటేశ్వర్లు గారిని సత్కారాన్ని అందుకోవాల్సిందిగా మనవి. అలాగే మా సంగీత గురువు శ్రీ బలరాం సార్ గారిని సత్కారాన్ని అందుకోవాల్సిందిగా మనవి. బాల వెంకటేశ్వర్లు గారు చెప్పినటువంటి రాగానికి అనుగుణంగా రాగాలను హార్మోనియం ద్వారా సహకరిస్తూ చక్కటి పద్యాలాపనలో సహకరించినటువంటి మా సంగీత టీజీవీ కళాక్షేత్రం సంగీత గురువులు బలరాం గారికి సత్కారం. మిత్రులారా, మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చైర్మన్ ఒక ప్రపోజల్ పెట్టినాడు. సార్ మీరు చెప్పి తప్పకుండా పరిశీలిస్తాం. ఈ పద్యాలు పోటీ పెట్టండి, ఎవరు